నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం 9th క్లాస్ నుండి 12th లెసన్. ఇది నిన్నటి వరకు టెక్స్ట్ బుక్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రతి పాయింట్ టచ్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ యొక్క లెసన్లో అకాడమీ లెవెల్లో ఉన్న పాయింట్స్ని, అదేవిధంగా 9th క్లాస్లో ఉన్న పాయింట్స్ని రెండింటిని కూడా కంబైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అకాడమీలో ప్రతి పాయింట్ కూడా టెక్స్ట్ నుండే తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. లెసన్లు చూసినట్లయితే యూరోప్లో మారుతున్న సాంస్కృతిక సాంప్రదాయాలు. ఇందులో మనం డివైడ్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే, ఇవన్నీ కూడా మధ్యయుగ ప్రపంచంలో యూరప్, ఇటలీ నగర పునరుద్ధరణ, మానవతావాదం, విశ్వవిద్యాలయాలు, కళాకారులు, యథార్థవాదం, అచ్చుయంత్రం, మహిళల ఆకాంక్షలు, క్రైస్తవ మతంలో సంస్కరణలు, మార్టిన్ లూథర్, ఆధునిక విజ్ఞాన శాస్త్రాల ఆరంభం, ఇవి డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులో అకాడమీ లెవెల్లో ఆధునిక విజ్ఞాన శాస్త్రాల ఆరంభం ఈ పాయింట్ గురించి ప్రత్యక్షంగా ఈ యొక్క వీడియోలు నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో మిగిలిన పాయింట్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం ఆధునిక విజ్ఞాన శాస్త్రాల ఆరంభం. ఇందులో ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో టోజర్ బాకన్, ఈ టోజర్ బాకన్ అనే ఆయన ఏం చేశాడంటే సత్యాన్ని తీవ్రంగా అన్వేషించాడు. టోజర్ బాకన్ సత్యాన్ని తీవ్రంగా అన్వేషించాడు. లోహాలు రసాయనాలతో ప్రయోగాలు చేశాడు. మోటు సూక్ష్మదర్శిని ఈయన దగ్గర ఉండింది. మోటు సూక్ష్మదర్శిని ఇది టోజర్ బాకన్ సంబంధించి. ఇప్పుడు నికోలస్ కోపర్నికస్, మనందరికీ తెలుసు భూగోళంలో సూర్యకాంత సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు అంటే కోపర్నికస్. ఈ కోపర్నికస్ చూస్తే ఈయన పోలిష్ ఖగోళ శాస్త్రవేత్త. అంటే పోలిష్ అంటే పోలాండ్ దేశం. ఈ పోలాండ్ దేశానికి సంబంధించిన ఖగోళ శాస్త్రవేత్త కాబట్టి ఈయన పోలిష్ శాస్త్రవేత్త అని చెప్పడం జరుగుతుంది. ఖగోళ పరిశోధనశాల స్థాపించడం జరిగింది. ఆకాశాన్ని అధ్యయనం చేశాడు. నికోలస్ కోపర్నికస్ అనే ఆయన ఖగోళ పరిశోధనశాలను స్థాపించి ఆకాశాన్ని అధ్యయనం చేశాడు. సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇవన్నీ కూడా 9th క్లాస్లో పాయింట్స్. ఇప్పుడు అకాడమీలో ఉన్న పాయింట్స్ చూద్దాం. ఈయన రచన ఏంటి అంటే ది హెవెన్లీ అరబ్స్. నికోలస్ కోపర్నికస్ రచన ఏంటి అంటే ది హెవెన్లీ అరబ్స్. దీని గురించి చూస్తే ఇది చర్చి బోధనకు వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ఎవరు కూడా ముద్రించలేదు. ఈ ముద్రించకపోవడం చేత ఇది వెలుగులోకి రాలేకపోయింది. ఈయన మరణానంతరం ఈ యొక్క ప్రచురణ అనేది ముద్రించబడింది. తర్వాత ఈయన సిద్ధాంతాన్ని బలపరిచింది ఎవరంటే, కోపర్నికస్ సిద్ధాంతాన్ని ఎవరు బలపరిచారు అంటే గెలీలియో, ఈయన ఇటలీ దేశానికి సంబంధించిన వాడు. జాన్ కెప్లర్, జర్మనీకి సంబంధించి ఇద్దరు కూడా కోపర్నికస్ సిద్ధాంతాన్ని బలపరిచారు. తర్వాత మతాధికారులు ఈయనకు మరణశిక్ష చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈయన సిద్ధాంతాలన్నీ కూడా వీరికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి ఈయనను ఏదో విధంగా చంపేయాలి అని చెప్పేసి మరణశిక్ష చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మతాధికారుల ఒత్తిడిని తట్టుకోలేక ఈయన ఏం చేశాడంటే తన యొక్క సిద్ధాంతాన్ని, అదే సూర్యకేంద్ర సిద్ధాంతం అంటున్నాం, ఈ సిద్ధాంతాన్ని వెనక్కి తీసుకుని ఆయన ఫ్రెండ్స్తో ఏమంటూ ఉండేవాడంటే సత్యమేదో అసత్యమేదో త్వరలోనే తేలిపోతుంది అని స్నేహితులతో చెప్పుకుంటూ బాధపడుతూ ఉండేవాడు. ఎవరు? నికోలస్ కోపర్నికస్. ఫ్రెండ్స్, మీరు గమనించండి, ఈ బ్లాక్ పాయింట్స్లో ఉన్నవన్నీ కూడా 9th క్లాస్ టెక్స్ట్ బుక్ పాయింట్స్. ఈ ఆరెంజ్ కలర్స్ అన్నీ కూడా అకాడమీ లెవెల్ పాయింట్స్. ఓకే. తర్వాత టాలమీ గురించి చూస్తే ఈయన భూ కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈయన ఏం చెప్పాడంటే ప్రపంచ చుట్టుకొలత కేవలం 5,000 మైళ్ళే అని పేర్కొన్నాడు. ఈ 5,000 మైళ్ళే కదా అని చెప్పేసి నావికులందరూ కూడా దీనిని ఆధారం చేసుకుని చాలా సింపుల్, ప్రపంచం చుట్టూ రావడం అని చెప్పేసి వారు ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. తర్వాత గెలీలియో ఇటలీ దేశానికి సంబంధించిన ఈయన సూక్ష్మదర్శిని సహాయంతో విశ్వానికి సంబంధించిన సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు. సూక్ష్మదర్శినికి మెరుగులు దిద్దాడు. టెలిస్కోప్ కొనుక్కోవడం జరిగింది. లోలకంలోని సిద్ధాంతాలను కనుక్కోవడం జరిగింది. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే
జ్వరం కొలిచే థర్మామీటరు తొలిసారి ఎవరు కొనుక్కున్నారు అంటే గెలీలియో కొనుక్కున్నాడు. జ్వరాన్ని కొలిచే థర్మామీటర్ని మొట్టమొదట ఎవరు కొనుక్కున్నారంటే గెలీలియో. తర్వాత భూమి కదలికను నేను చూశాను అని గొణుక్కుంటూ విచారణ స్థలం నుంచి బయటకు వస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఈ గెలీలియో సిద్ధాంతాలు కానీ ఈ కోపర్నికస్ సిద్ధాంతాలు కానీ ఆ కాలంలో ఎవరు కూడా బలపరచలేదు. కాబట్టి ఇవన్నీ కూడా నిజాలు అని చెప్పేసి వీళ్ళు ఆ విచారణ స్థలం నుంచి బయటకు ఎలా వచ్చేవాడంటే భూమి కదలికను నేను చూశాను అని గొణుక్కుంటూ ఆ స్థలం నుంచి బయటకు రావడం జరిగింది. ఇది గెలీలియోకి సంబంధించింది. నెక్స్ట్ ప్రిన్స్ హెన్రీ, ఈయనే ది నావిగేటర్ అని పిలుస్తాం. ఈ పోర్చుగల్ నావికుడు ఈయన. హెన్రీ అనే ఆయన పోర్చుగల్ నావికుడు. ఈ పోర్చుగల్ అనేది ఏ ద్వీపకల్పంలో ఉంది అని అడిగితే ఐబీరియన్ ద్వీపకల్పం. పోర్చుగల్ ఏ ద్వీపకల్పంలో ఉంది అని అడిగితే ఐబీరియన్ ద్వీపకల్పం. ఈయన పశ్చిమ ఆఫ్రికా తీరానికి కొత్త సముద్ర మార్గం కొనుక్కున్నాడు. పశ్చిమ ఆఫ్రికా తీరానికి కొత్త సముద్ర మార్గం కొనుక్కున్నాడు. దానికంటే ముందు శిక్షణ ఆలయాన్ని ఏర్పాటు చేశాడు. ట్రైనింగ్ అనమాట. ఈ నావికులందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక శిక్షణ ఆలయాన్ని స్థాపించడం జరిగింది. ఎవరంటే ప్రిన్స్ హెన్రీ. తర్వాత బర్తలోమ్యూ డియాజ్. ఈ బర్తలోమ్యూ డియాజ్ గురించి చూసినట్లయితే ఈయన దక్షిణ ఆఫ్రికా అగ్రం చుట్టాడు. అంటే ఆఫ్రికా యొక్క దక్షిణ అగ్రాన్ని చుట్టి దానికి తుఫానుల అగ్రం అని పేరు పెట్టాడు. అంటే ఈయన ఆఫ్రికా దక్షిణ భాగాన్ని చేరుకున్న తర్వాత అక్కడ తుఫానుల అగ్రం అని పేరు పెట్టాడు. అక్కడి నుంచి ముందుకు పోలేక వెనక్కి తిరిగి రావడం జరిగింది. దీనినే గుడ్ హోప్ అగ్రం అని చెప్పేసి 2వ జాన్ పేరు మార్చడం జరిగింది. గుడ్ హోప్ అగ్రం అని చెప్పేసి ఎవరు పేరు మార్చారు అంటే 2వ జాన్. తుఫానుల అగ్రం పేరు ఎవరు పెట్టారు అంటే బర్తలోమ్యూ డియాజ్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ వాస్కో డి గామా. కేరళలోని మలబార్ తీరంలో ఉంది. కేరళలోని ఇక్కడ ఎవరి సహాయంతో చేరుకున్నాడు అంటే అబ్దుల్ వాజీద్ అనే అరబ్ యాత్రికుని సహాయంతో చేరుకోవడం జరిగింది. అబ్దుల్ వాజీద్ అనే అరబ్ యాత్రికుని సహాయంతో ఈ కాలికట్ మార్గాన్ని చేరుకున్నాడు. ఈయన భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కున్నాడు. తర్వాత ఇందులో మలబార్ తీరాన్ని చేరాడు. ఆ కాలంలో రాజుగారు ఎవరంటే రాజా మణివిక్రమ వర్మ. ఈయననే జామెరిన్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఈ కాలికట్ వాస్కో డి గామా 1498 మే 17న కాలికట్ చేరే సమయానికి ఆ సమయంలో అక్కడ రాజు పేరు ఏంటి అని అడిగితే రాజా మణివిక్రమ వర్మ. ఈయన ఏమంటామంటే జామెరిన్ అంటాం. అదే సమయంలో వాస్కో డి గామా 1498లో కాలికట్ వచ్చే సమయంలో ఇక్కడ విజయనగర రాజ్యంలో ఎవరు రాజుగా ఉన్నారు అని అడిగితే ఆయన సాళు వంశానికి సంబంధించిన ఆయన పేరేంటంటే ఎమ్మడి నరసింహరాయలు. ఈయన పరిపాలన చేస్తున్నాడు విజయనగర ప్రాంతాన్ని. అదేవిధంగా ఢిల్లీలో ఎవరు పరిపాలన చేస్తున్నారు? ఎందుకంటే భారతదేశానికి ఇది పట్టుకొమ్మ ఢిల్లీ అంటేది రాజకీయ కేంద్రానికి. కాబట్టి ఈ ఢిల్లీని ఎవరు పరిపాలిస్తున్నారు అని అడిగితే లోడీ వంశానికి చెందిన సికందర్ లోడీ. ఇవి వాస్కో డి గామా సంబంధించి. తర్వాత సముద్ర మార్గాన్ని చూపించిన దేశం పోర్చుగల్ అని ఉంది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో. చూపించిన దేశం పోర్చుగల్. ఎందుకంటే దాని సముద్ర మార్గంలో వాస్కో డి గామా కనుక్కున్నాడు కాబట్టి ఆయన పోర్చుగల్ దేశానికి సంబంధించిన ఆయన కాబట్టి పోర్చుగల్ అని ఉంది. ఈయన యాత్రకైన ఖర్చులో 60 రెట్లు ధనం లాభం వచ్చింది. మన దేశం నుంచి తీసుకెళ్ళిన ఆ ఓడల మీద తీసుకున్న వస్తువులకు 60 రెట్లు ధనం లాభం రావడం జరిగింది వాస్కో డి గామాకు. క్రిస్టోఫర్ కొలంబస్ దీని గురించి చూద్దాం. స్పెయిన్, అమెరికాని కొనుక్కున్న దేశం ఏది అంటే స్పెయిన్. ఇక్కడ వాస్కో డి గామా సముద్ర మార్గాన్ని చూపించిన దేశం ఏది అంటే పోర్చుగల్ ఇచ్చాడు. ఎందుకు పోర్చుగల్ ఇచ్చాడు? వాస్కో డి గామా పోర్చుగల్ దేశానికి సంబంధించిన ఆయన కాబట్టి. ఇక్కడ మాత్రం క్రిస్టోఫర్ కొలంబస్ ఈయన జినోవా ప్రాంతానికి చెందినవాడు. అంటే ఇటలీలోని జినోవా అనే ప్రాంతానికి. కానీ ఇక్కడ అమెరికాను కొనుక్కున్న దేశం స్పెయిన్ అని పేర్కోవడం జరిగింది. అంటే ఇక్కడ ఎందుకు పేర్కొన్నాడు అంటే స్పెయిన్ అని చెప్పేసి ఈయన స్పెయిన్ రాజుని ఆశ్రయించాడు. ఆ స్పెయిన్ రాజు ఎవరంటే ఇక్కడ ఫెర్డినాండ్. ఈయన అరగాన్ రాజు. నెక్స్ట్ ఈయన భార్య ఎవరు అంటే ఇసాబెల్లా. ఈమె కాస్టిల్ రాణి.
ఈమెను వివాహం ఆడిన తర్వాత ఈ రెండు రాజ్యాలు కలిసి స్పెయిన్ రాజ్యంగా ఏర్పడడం జరిగింది. స్పెయిన్ రాజ్యాన్ని ఏర్పడడం జరిగింది. మొట్టమొదట ఈ సముద్రయానం గురించి పోర్చుగల్ రాజుని ఆశ్రయించాడు. ఈ పోర్చుగల్ రాజుని ఆశ్రయిస్తే ఈయన మాటలు పక్కన పెట్టడం జరిగింది. తర్వాత ఈ ఫెర్డినాండ్ దగ్గరికి వెళ్ళి ఈయన ఆశ్రయించడం జరిగింది. ఈయన కూడా పట్టించుకోలేదు. తర్వాత ఏం చేశాడంటే ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి వెళ్ళి వారిని ఆశ్రయించాలి అని చెప్పేసి ఈ యొక్క క్రిస్టోఫర్ కొలంబస్ అనుకున్నాడు. అయితే ఈ రాణి ఇసబెల్లా జోక్యం చేసుకుని ఈయన యొక్క ఆశయాన్ని ఆమోదించి అప్పుడు ఏం చేసిందంటే ఆ రాణి ఇసబెల్లా ఓకే చేసింది. ఎప్పుడైతే రాణి ఇసబెల్లా ఓకే చేసిందో రాణి ఇసబెల్లా ఏం చేసిందంటే ఈయనకు 87 మందిని సహనావికుల్ని ఇచ్చి ప్రయాణం కమ్మని చెప్పింది. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆ 87 మంది సహనావికులతో, అంటే ఈయన ఒకడు ప్లస్ 87 మంది, టోటల్ 88 మంది ఈ 3 ఓడల్లో ప్రయాణం అవ్వడం జరిగింది. ఈ 3 ఓడల్లో ప్రయాణం అయిన తర్వాత అక్కడ ప్రయాణం అయ్యే ముందు ఇంకొకటి మరల ఏంటంటే ఈ చైనా రాజుగారిని అడ్రస్ చేస్తూ ఈ రాజుగారు కరపత్రాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఈ రాజు నుంచి చైనా చక్రవర్తి పేరిట పరిచయ పత్రాన్ని తీసుకోవడం జరిగింది. ఎవరు? క్రిస్టోఫర్ కొలంబస్. చెప్పేసి ఈ రాజుగారి దగ్గర నుంచి ఈ పరిచయ పత్రాన్ని తీసుకున్న తర్వాత ఆ పరిచయ పత్రం పట్టుకుని ఆ 87 మంది నావికులతో ఈయన 3 ఓడల్లో బయలుదేరాడు. 3 ఓడల్లో బయలుదేరి 1492 అక్టోబర్ 12న కరేబియన్ దీవులు చేరాడు. 1492 అక్టోబర్ 12న కరేబియన్ దీవులు చేరాడు. కరేబియన్ దీవులు చేరిన తర్వాత అదే ఇండియా అని భ్రమపడి అక్కడ ఉన్నవారికి ఏం చేశాడంటే ఇండియన్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఇలాగా ఈయన 3 సార్లు ప్రయాణం చేసినట్లు చరిత్ర చెబుతుంది. క్రిస్టోఫర్ కొలంబస్ 3 సార్లు భారతదేశానికి కానీ బయలుదేరి 3 సార్లు కూడా మధ్య అమెరికాలో ఉన్న దీవులనే చేరడం జరిగింది. తర్వాత కరేబియన్ దీవులు, బహమా దీవులు చేరాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే వెస్టిండీస్లో ఉన్నాయి. 3 నౌకాయాత్రలు. ఈ 3 నౌకాయాత్రలో కూడా ఈ కొత్త భూభాగాన్ని అమెరికాని ఎప్పుడైతే కనుక్కున్నాడో భూభాగంలో అపార సంపద వల్ల 50 సంవత్సరాల వరకు కూడా స్పెయిన్ అనేది వెలుగొందింది. అంటే అర్ధ శతాబ్దం వరకు కూడా స్పెయిన్ ఈ అపారమైన సంపద వల్ల వెలుగొందడం జరిగింది. తర్వాత అమెరికో వెస్పూసి. ఈ అమెరికో వెస్పూసి ఆయన ఇటలీ దేశస్థుడు. అయితే ఫ్లారెన్స్లోని మెడిసి బ్యాంకర్లు వాళ్ళ ఏజెంట్గా స్పెయిన్లో ఉంటూ ఉన్నాడు ఈయన. అమెరికా వెస్పూసి అనే ఆయన ఫ్లారెన్స్, ఈ ఫ్లారెన్స్ అనే ప్రాంతంలో మెడిసి బ్యాంకర్లు ఎవరైతే ఉన్నారో ఆ బ్యాంకర్ల ఏజెంట్గా ఈయన స్పెయిన్లో ఉండడం జరిగింది. అమెరికా వెస్పూసి ఈయన ఏం చేయడంటే కొలంబస్ కనుక్కున్నది ఆసియా కాదు, అది అమెరికా అని నిర్ధారించడం జరిగింది. అమెరికాని ఈయన నిర్ధారించాడు. కాబట్టి ఈయన పేరు మీదనే అమెరికా అని పేరు రావడం జరిగింది. ఈయన 1507 జర్మన్ భూగోళ శాస్త్రజ్ఞుని సూచన చేశాడు. ఈ పేరు రావడానికి ప్రధానమైన కారణం అమెరికా అని పేరు రావడానికి కారణం ఎవరంటే 1507లో జర్మన్ భూగోళ శాస్త్రజ్ఞుడు సూచనపై అమెరికో వెస్పూసి పేరుని బట్టి అమెరికా అని పేరు రావడం జరిగింది. కానీ అమెరికాను కనుక్కున్న ఘనత ఎవరిది అంటే కొలంబస్ది. అమెరికాను కనుక్కున్న ఘనత కొలంబస్ది. కానీ అమెరికా పేరు ఎవరు బట్టి వచ్చిందంటే అమెరికా వెస్పూసి పేరు బట్టి వచ్చింది. ఎవరి సూచన మేరకు అంటే 1507లో జర్మన్ భూగోళ శాస్త్రవేత్త సూచన మేరకు. ఇది కొలంబస్ సంబంధించిన హిస్టరీ. ఈ మాజాను చూస్తే ఈయన స్పెయిన్ దేశస్థుడు. మాజిలాను స్పెయిన్ దేశస్థుడు. ఈయన ప్రపంచాన్ని చుట్టూ వచ్చాడు. స్పెయిన్ రాజు చార్లెస్ 10 ఈయనగా ఇలా భూ ప్రదక్షిణ చేయడానికి సహాయం చేసింది ఎవరు అంటే రాజుగారు స్పెయిన్ రాజు చార్లెస్ 10. ఈయన 5 ఓడల్లో సెవిల్ నుండి బయలుదేరాడు. సెవిల్ అనే ప్రాంతం నుంచి 5 ఓడల్లో బయలుదేరడం జరిగింది. ఎవరు? మాజిలాన్. అట్లాంటిక్, పసిఫిక్ ఈ సముద్రాల్లో 2 సముద్రాల్లో కూడా ప్రయాణం చేశాడు. ఈయన ప్రయాణం చేసిన తర్వాత సెయింట్ లాజరస్ దీవులు అని చెప్పేసి ఫిలిప్పీన్స్ దీవులు పేరు పెట్టాడు. అంటే ఈ సముద్రంలో ప్రయాణం చేసి ఆ తర్వాత ఫిలిప్పీన్ దీవులు చేరుకున్నాడు. ఫిలిప్పీన్ దీవులు చేరుకున్న తర్వాత ఆ ఫిలిప్పీన్స్ దీవులకు సెయింట్ లాజరస్ దీవులు అని పేరు పెట్టడం జరిగింది. అక్కడ వారి చేతిలో ఈయన మరణించడం జరిగింది. ఆ మిగిలిన వారు ఈ ఓడల్లో ప్రయాణం చేసి ఆ వాస్కోడిగామా కనుక్కున్న మార్గం ఏదైతే ఉందో పోర్చుగీసులు కనుక్కున్న మార్గం, ఆ మార్గం గుండా మరలా
వీరి ప్రాంతానికి రావడం జరిగింది. ఈ యాత్ర 3 సంవత్సరాలు జరిగింది. ఎప్పటి నుంచి 1519 నుంచి 1522 ఈ మధ్యకాలంలో ఈ యాత్ర అనేది జరిగింది. సముద్రయానంలో ఈ ప్రయాణం అనేది మైలురాయి వంటిది. ఎందుకంటే మొట్టమొదటి భూ ప్రదక్షిణ చేసిన వ్యక్తి ఎవరు అంటే మాజిలాన్. సముద్రయానంలో, నౌకాయానంలో మొట్టమొదటి భూ ప్రదక్షిణ చేసిన వ్యక్తి మాజిలాన్. తర్వాత సర్ ఐజాక్ న్యూటన్. ఈ ఐజాక్ న్యూటను ఖగోళ మండలాలు గురుత్వాకర్షణ శక్తి చేత నియంత్రించబడుతున్నాయి అని పేర్కొన్నాడు. ఖగోళ మండలాలన్నీ కూడా గురుత్వాకర్షణ శక్తి చేత నియంత్రించబడుతున్నాయి. ఈయన గ్రంథం ఒకటి ఉంది, ఐజాక్ న్యూటన్ గ్రంథం ఏంటంటే ఫిలోసఫిక్ న్యాచురల్లీ ప్రిన్సిపియా మ్యాథమెటికా. ఫిలోసఫిక్ న్యాచురల్లీ ప్రిన్సిపియా మ్యాథమెటికా. ఈ గ్రంథం గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని వివరిస్తుంది. ఈ యొక్క ఐజాక్ న్యూటన్ గ్రంథం ఏది అంటే ఫిలోసఫిక్ న్యాచురల్లీ ప్రిన్సిపియా మ్యాథమెటికా. ఈ గ్రంథం గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని వివరిస్తుంది. తర్వాత గిల్బర్ట్. ఈ గిల్బర్ట్ గురించి చూస్తే అయస్కాంత శక్తి మీద పరిశోధన చేసింది ఎవరు అంటే గిల్బర్ట్. అయస్కాంత శక్తి మీద పరిశోధన ఎవరు చేశారంటే గిల్బర్ట్. ఈయన చేసిన పరిశోధనే విద్యుత్ శక్తి కనుగొనడానికి ఉపయోగపడింది. గిల్బర్ట్ చేసిన అయస్కాంత శక్తి పరిశోధనే విద్యుత్ శక్తిని కనుక్కోవడానికి సహాయపడింది అన్నమాట. తర్వాత పెడ్రో కాబ్రల్. ఈ పెడ్రో కాబ్రల్ చూస్తే ఈయన పోర్చుగల్ దేశం. ఏ దేశస్తుడు అంటే పోర్చుగల్ దేశస్తుడు. ఈయన భారతదేశానికని బయలుదేరాడు. భారతదేశానికని బయలుదేరి అట్లాంటిక్లో ఈ తమ ఓడలు తుఫానికి కొట్టుకుపోయి దక్షిణ అమెరికా తూర్పు భాగాన్ని చేరాడు. ఈ పెడ్రో కాబ్రల్ భారతదేశానికని బయలుదేరి అట్లాంటిక్లో వస్తున్న సమయంలో తుఫాన్లకు ఈ ఓడలు కొట్టుకుపోయిన తర్వాత ఎక్కడ చేరినాయి అంటే కొట్టుకుపోయి దక్షిణ అమెరికా యొక్క తూర్పు భాగాన్ని చేరినాయి. ఆ భాగానికి ఈయన బ్రెజిల్ అని పేరు పెట్టి ఇది పోర్చుగీసు భాగం అని ప్రకటించడం జరిగింది. ఎవరు? పెడ్రో కాబ్రల్. అంటే బ్రెజిల్ కొనుక్కున్నది ఎవరు అంటే పెడ్రో కాబ్రల్. తర్వాత బాల్బోవా. ఈ బాల్బోవా గురించి చూస్తే ఈయన స్పానిష్ పరిశోధకుడు. బాల్బోవా అనే ఈయన పనామా భూసంధి కనుక్కున్నాడు. పనామా భూసంధి ఇది అమెరికాలను కలిపే సన్నని భూసంధి. ఈ పనామా భూసంధి అనేది అమెరికా భూభాగాలను ఇది కలుపుతుంది. ఇక్కడ ఈ సన్నని భూసంధికి కాలవ త్రవ్వడం వల్ల పనామా జలసంధి ఏర్పడింది. ఈ పనామా జలసంధి ఏం చేస్తుందంటే అట్లాంటిక్ సముద్రాన్ని, పసిఫిక్ మహాసముద్రాన్ని, ఈ 2 మహాసముద్రాలను కూడా కలుపుతుంది. దీన్ని ఈ పనామా భూసంధిని ఎవరు కనుక్కున్నారంటే బాల్బోవా. వెరజానో. ఈ వెరజానో గురించి చూస్తే ఈయన ఇటలీ యాత్రికుడు. ఇటలీ దేశానికి చెందినవాడు. ఫ్రాన్స్ తరపున 1524లో ఈయన నౌకాయానం చేపట్టాడు. ఏ దేశం తరపున? వెరజానో అంటే ఫ్రాన్స్ తరపున 1524లో. నెక్స్ట్ ఉత్తర అమెరికాలో. ఈ ఉత్తర అమెరికాలో నోవాస్కోషియా, న్యూ ఇంగ్లాండ్, న్యూయార్క్ అనే ప్రాంతాలు ఉన్నాయి. ఈ 3 ప్రాంతాలని కూడా వెరజానో కనుక్కున్నాడు. ఉత్తర అమెరికాలో ఉన్న నోవాస్కోషియా, న్యూ ఇంగ్లాండ్, న్యూయార్క్ ఈ 3 ప్రాంతాలని ఈ వెరజానో కనుక్కున్నాడు. తర్వాత 1534లో సెయింట్ లారెన్స్ నదిని కూడా కనుక్కున్నాడు. ఏ సంవత్సరంలో కనుక్కున్నాడు అంటే 1534 సెయింట్ లారెన్స్ నదిని కనుక్కోవడం జరిగింది వెరజానో. తర్వాత జాన్ కాబట్. ఈ జాన్ కాబట్ కూడా ఇటలీ యాత్రికుడు. ఇంగ్లాండ్ రాజు 8వ హెన్రీ పిలుపు మేరకు ఈయన నౌకాయానం చేపట్టాడు. ఇంగ్లాండ్ రాజు 8వ హెన్రీ పిలుపు మేర చేపట్టడం జరిగింది. 1497లో నోవాస్కోషియాకు తూర్పున గల బ్రిటన్ దీవి చేరాడు. 1497లో నోవాస్కోషియాకు తూర్పున ఉన్న బ్రిటన్ దీవిని చేరాడు. అదే చైనా అని భావించాడు. ఎవరు? జాన్ కాబట్. ఈ తూర్పు ఉన్న దీవినే చైనా అని భావించడం జరిగింది. తర్వాత నూతన భాగాలు పోర్చుగల్, స్పెయిన్లకు మధ్య పంపకం గురించి చూస్తే దీనిని పోపు వీరి దేశాల మధ్య 1493లో పంపకం చేశాడు. ఇది 1494లో ఒక ఒప్పందం మీద ఇరు దేశాలు కూడా ఈ ప్రాంతాలు పంచుకోవడం జరిగింది. పోర్చుగల్, స్పెయిన్లు 1494లో ఒప్పందం ప్రకారం ఈ దేశాలని పంచుకోవడం జరిగింది. ఇందులో పోర్చుగల్లో ఉన్న భాగాలు ఏంటంటే ఆఫ్రికా, అమెరికాలోని బ్రెజిల్, అంటే దక్షిణ అమెరికాలోని బ్రెజిల్, ఆస్ట్రియా ఈ ప్రాంతాలని పోర్చుగల్కి, తర్వాత స్పెయిన్కి సంబంధించి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. ఈ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, బ్రెజిల్ మాత్రం లేదు. బ్రెజిల్ మాత్రం పోర్చుగల్కి వెళ్ళింది.
ఈ ఉత్తర అమెరికా ఈ బ్రెజిల్ మినహాయించి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఈ ప్రాంతాలు స్పెయిన్కి లభించాయి. ఇందులో అమెరికా నుంచి ఈ ఐరోపా వాసులు వేటిని దిగుమతి చేసుకునేవారు అంటే పొగాకు. అంటే మొట్టమొదటి పొగాకు అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ పొగాకు, కోకోనా, దీన్ని చాక్లెట్లు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. కోకోనా అనేది మొక్కజొన్న, చిక్కుళ్ళు, క్వినైన్, బంగాళాదుంపలు. ఈ బంగాళాదుంపలు ఉపయోగించడం వల్ల ఈ ఐరోపా వాసుల్లో పోషక విలువలు పెరిగాయి అని పర్టికులర్గా టెక్స్ట్ బుక్ చెప్తుంది. అంటే ఈ కింద ఈ పాయింట్లు ఇచ్చేసి దేనివల్ల ఐరోపా వారిలో పోషక విలువలు పెరిగాయి అంటే బంగాళాదుంప, దీనినే ఆలుగడ్డలు అని పేర్కొంటారు. వాణిజ్యవాదం. ఈ వాణిజ్యవాదం గురించి చూస్తే దీన్నే మార్కంటైజం అని పిలుస్తూ ఉంటారు. వాణిజ్యవాదానికి ఉన్న పేరేంటి అంటే మార్కంటైజం. అంటే వలసలలో సహజ సంపద అంత లభిస్తూ ఉండేది వీరికి. ఈ సంపదను తమ మాతృదేశం యొక్క ప్రయోజనాల కోసం వినియోగించే విధానాన్నే మార్కంటైజం అంటారు. ఈ వలసల్లో తీసుకున్న సంపద అంతా కూడా వారి మాతృదేశానికి ఉపయోగిస్తూ ఉండేవారు. దీనిని మార్కంటైజం లేదా వాణిజ్యవాదం అని పేర్కోవడం జరిగింది. ఈ పరిశోధన రాజకీయ ఫలితాల్లో ముఖ్యమైనది ఏంటి అంటే యూరప్ దేశాలకు అమెరికా, ఆసియాలలో వలసలు అనేవి ఏర్పడ్డాయి. ఈ భౌగోళిక పరిశోధన వల్ల లాభం ఏంటి అంటే ఐరోపా దేశవాసులకు అమెరికా, ఆసియాలలో వలసలు అనేవి ఏర్పడ్డాయి. జీన్ జోర్డన్ అనే ఆయన డబ్బు పరిమితి పెరిగితే ధర కూడా పెరుగుతుంది అని వివరించడం జరిగింది. తర్వాత లాభాల పొంగు. ఈ లాభాల పొంగు అంటే ఏంటంటే డబ్బు పరిమితి పెరిగితే ధర కూడా పెరుగుతుందని చెప్పి ఎవరు చెప్పారంటే జీన్ జోర్డన్ చెప్పాడు. కానీ ఇక్కడ ఏమైందంటే సరుకు ధరలు పెరిగాయి కానీ కూలీ ధరలు పెరగలేదు. ఈ కూలీ ధర పెరగకపోవడం వల్ల వ్యాపారులు అధిక లాభాలు సంపాదించారు. సరుకుల ధరలు పెరిగినా కూలీ ధరలు పెరగలేదు. ఈ కూలీ ధరలు పెరగకపోవడం వల్ల వ్యాపారులు అధిక లాభాలు సంపాదించే దీనినే లాభాల పొంగు అంటారు. లాభాల పొంగు అంటారు. నెక్స్ట్ జాయింట్ స్టాక్ కంపెనీలు కూడా బ్యాంకింగ్, వర్తక రంగాలలో విప్లవాత్మక పరిణామం అని చెప్పవచ్చు. జాయింట్ స్టాక్ కంపెనీలు కూడా బ్యాంకింగ్, వర్తక రంగాల్లో విప్లవాత్మక పరిణామం అని చెప్పవచ్చు. నెక్స్ట్ నావికులకు నౌకాయానంలో ఉపయోగపడింది ఏంటి అని చూసినట్లయితే నావికులకు నౌకాయానంలో ఏవి ఉపయోగపడ్డాయంటే పరికరాల గురించి చూస్తే నావిక దిక్సూచి. వీరికి నావికులకు ఉపయోగపడే పరికరాలు ఇవి. నావిక దిక్సూచి ఇది దిక్కులు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆస్ట్రోలోబ్ యంత్రం. ఈ ఆస్ట్రోలోబ్ యంత్రం అనేది ధ్రువతార స్థితిని బట్టి అక్షాంశ రేఖాంశాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆస్ట్రోలోబ్ యంత్రం అనేది. నెక్స్ట్ పటాలు. దీనినే పోర్టోలు అని పేర్కోవడం జరిగింది. పటాలను ఏ పేరుతో పిలిచేవారు అంటే పోర్టోలు అని పిలవడం జరిగింది. ఇవి నావికులకు ఉపయోగపడ్డ పరికరాలు. నెక్స్ట్ గ్రంథాలు చూసినట్లయితే నావికులకు ఏ గ్రంథాలు ఉపయోగపడ్డాయంటే ఏ మర్చెంట్ హ్యాండ్ బుక్. ఇది 14వ శతాబ్దంలో తూర్పు దేశాలకు గల మార్గాలు తెలియజేసింది. అంటే తూర్పు దేశాలకు ఏ మార్గాలు అయితే ఉన్నాయో ఆ మార్గాలని ఏ మర్చెంట్ హ్యాండ్ బుక్ తెలియజేయడం జరిగింది. సీక్రెట్ ఆఫ్ ది ఫెయిత్ఫుల్కు సైడర్. సీక్రెట్ ఆఫ్ ది ఫెయిత్ఫుల్కు సైడర్ ఈ గ్రంథం సంపన్న నగరాల గురించి పేర్కొంది. తూర్పు దేశాలలో సంపన్న నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాల గురించి పేర్కొన్న గ్రంథం ఏది అంటే సీక్రెట్ ఆఫ్ ది ఫెయిత్ఫుల్కు సైడర్ అనే గ్రంథం. నావికులలో ఉత్సాహాన్ని పెంచిన గ్రంథాలు ఏవి అంటే థామస్ మూర్ రచించిన ఉటోపియా అనే గ్రంథము, బెకిన్ రచించిన న్యూ అట్లాంటిస్ అనే గ్రంథము. థామస్ మూర్ రచించిన ఉటోపియా గ్రంథము, బెకిన్ రచించిన న్యూ అట్లాంటిస్ గ్రంథము. ఈ రెండు గ్రంథాలు కూడా ఈ నావికులలో ఉత్సాహాన్ని పెంచిన గ్రంథాలుగా మనం పేర్కోవడం జరిగింది. చూద్దాం మధ్యయుగ ప్రపంచంలో యూరప్. చూసినట్లయితే పురాతన కాలంలో యూరప్లో ఆధిపత్యంలో ఉన్న దేశం ఏది అంటే రోమ్. పూర్వకాలంలో యూరప్లో ఆధిపత్యంలో ఉన్న దేశం రోమ్. ఆ కాలంలో ఈజిప్టు, టర్కీ యూరప్లో అధిక భాగం రోమ్ ఆధీనంలో ఉంటూ ఉండేవి. ఆ సమయంలో ఎక్కువ ఈజిప్టు, టర్కీ యూరప్లో అధిక భాగం రోమ్ ఆధీనంలో ఉంటూ ఉండేది. ఇక్కడ చూస్తే క్రైస్తవ మతం అవలంబించడానికి ప్రాధాన్యత ఇచ్చిన చర్చి ఏది అంటే రోమన్ క్యాథలిక్ చర్చి. క్రైస్తవ మతాన్ని అవలంబించాలని చెప్పేసి ప్రాధాన్యత ఇచ్చిన చర్చి ఏది అంటే రోమన్ క్యాథలిక్ చర్చి. ఇది ఎప్పుడు పతనమైంది రోమన్ సామ్రాజ్యం అంటే క్రీస్తు శకం 400లో పతనమవడం జరిగింది ఈ రోమన్ సామ్రాజ్యం అనేది. తర్వాత ఫ్యూడలిజం.
ఈ ఫ్యూడలిజం గురించి చూస్తే రాజకీయ అధికారం సైనిక భూస్వాముల చేతుల్లో ఉండడాన్నే ఫ్యూడలిజం అంటారు. ఫ్యూడలిజం అంటే ఏంటి అంటే రాజకీయ అధికారం సైనిక భూస్వాముల చేతుల్లో ఉండడం. ఇక్కడ గ్రామాలు రైతాంగాల నియంత్రణ చేశాయి. రైతులు అధిక భాగం కట్టు బానిసలుగా ఉంటూ ఉండేవారు. ఈ ఫ్యూడలిజంలో రైతులు ఎక్కువ మంది కట్టు బానిసలుగా పనిచేస్తూ ఉండేవారు. ఇక్కడ 1381 రైతాంగ తిరుగుబాటు వల్ల ఇంగ్లాండ్లో కట్టు బానిసత్వం అనేది అంతమైంది. ఎప్పుడు అంతమైంది అంటే 1381. 1381లో ఇంగ్లాండ్లో రైతాంగ తిరుగుబాటు అనేది సంభవించింది. ఈ రైతాంగ తిరుగుబాటు సంభవించడం వల్ల ఇంగ్లాండ్లో కట్టు బానిసత్వం ఇది అంతమైంది. నెక్స్ట్ హాబ్స్. ఈ హాబ్స్ ఏం పేర్కొన్నాడంటే రాచరికం ఇంకా శక్తివంతంగా చేరాలి అని కోరాడు హాబ్స్. అందరూ కూడా ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తే ఇక్కడ పర్టికులర్గా పేర్కోవాల్సిన అంశం ఏంటంటే హాబ్స్ రాచరికాన్ని ఇంకా శక్తివంతంగా చేయాలని కోరాడు. తర్వాత జీవన విధానాన్ని ప్రభావితం చేసిన అంశాలు ఎన్ని ఉన్నాయంటే 3 అంశాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే సాంస్కృతి పునరుజ్జీవనం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది వీటితో పాటు భౌతిక పరిశోధనలు, పారిశ్రామిక విప్లవం, ఈ 3 కూడా జీవన విధానాన్ని ప్రభావితం చేసిన అంశాలు. ఇప్పుడు ఇందులో అతి ప్రధానమైనది సాంస్కృతిక పునరుజ్జీవనం. దీని గురించి చూద్దాం. ఇది అతి ప్రాముఖ్యమైనది. అనగా ఆలోచన పంతాలలో ఉండే మార్పునే సాంస్కృతిక పునరుజ్జీవనం అంటారు. సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే ఆలోచన పంతాలలో ఉండే మార్పు. భాషాపరంగా సంస్కృతిని తిరిగి జీవింపచేయుట అని అర్థం. సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే ఏంటి అంటే భాషాపరంగా అయితే సంస్కృతిని తిరిగి పునరుజ్జీవింపజేయుట అని అర్థం. దీని నుండే మధ్యతరగతి ఆవిర్భవించింది. ఏ భావన నుంచి మధ్యతరగతి ఆవిర్భవించింది అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం అనే భావన నుంచి మధ్యతరగతి వర్గం ఆవిర్భవించింది. నెక్స్ట్ పునరుజ్జీవనం. ఈ పునరుజ్జీవనం గురించి చూస్తే యూరప్లో మొదలైన కొత్త సాంస్కృతిక ఉద్యమం ఇది. ఇది ఎక్కడ మొదలైందంటే ఐరోపా ఖండంలో మొదలైంది. ఇక్కడ మొట్టమొదట ఇటలీ అనే దేశంలో ఫ్లారెన్స్ అనే నగరంలో చోటు చేసుకుంది. ఈ పునరుజ్జీవనం అనేది మొట్టమొదట యూరప్లో, ఆ యూరప్లో పర్టికులర్గా ఎక్కడంటే ఇటలీ దేశంలో, ఆ ఇటలీ దేశంలో ఏ ప్రాంతంలో అంటే ఫ్లారెన్స్ నగరంలో పర్టికులర్గా చోటు చేసుకుంది. ఈ యొక్క పునరుజ్జీవనానికి ప్రధానమైన కేంద్రం ఏది అంటే ఇటలీ. ఈ ఇటలీ కేంద్రం రోమ్. ఇటలీ యొక్క కేంద్రం ఏది అంటే రోమ్. ప్రాచీన సంస్కృతికి ప్రధాన కేంద్రం ఇది. ఈ రోమ్ పట్టణం అనేది ప్రాచీనమైన సంస్కృతికి ప్రధానమైన కేంద్రం. నగర రాజ్యాలు స్వేచ్ఛా సంస్కృతికి కేంద్రాలు. ఇక్కడ స్వేచ్ఛా సంస్కృతికి కేంద్రాలు రోమ్ పట్టణంలో ఏవి అంటే నగర రాజ్యాలు. ఇక్కడ పూర్వ సాహిత్యం పూర్తిగా మత ఆధీనంలో ఉంటూ ఉండేది. ఈ సాహిత్యం అంతా కూడానే మత ఆధీనంలో ఉంటూ ఉండేది. తర్వాత 19వ శతాబ్దం నుండి ఈ పునరుజ్జీవనం అనే పదాన్ని వాడుతూ ఉన్నారు. ఏ శతాబ్దం నుండి ఈ పదం వాడుకలోకి వచ్చిందంటే 19వ శతాబ్దం నుండి పునరుజ్జీవనం అనే పదం వాడుకలోకి వచ్చింది. ఆ కాలంలో జరిగిన మార్పులు వివరించడానికి ఈ పదాన్ని వాడుతూ ఉన్నారన్నమాట. పునరుజ్జీవన కాలంలో జరిగిన యొక్క మార్పులు వివరించడానికి ఈ పదాన్ని వాడుతూ ఉన్నారు. జాకబ్ బక్హార్ట్ ఈయన 1897 మధ్యకాలంలో జీవించాడు. పునరుజ్జీవనం అన్న పదం ఉపయోగించాడు. జాకబ్ బక్హార్ట్ పునరుజ్జీవనం అన్న పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఇందులో ఈ జాకబ్ బక్హార్ట్ చూసినట్లయితే ఈయన గ్రంథం ది సివిలైజేషన్ ఆఫ్ ది రెనెసాన్స్ ఇన్ ఇటలీ అనే గ్రంథం ఈయన 1860లో ఈ గ్రంథం రాయడం జరిగింది. 14 నుంచి 17వ శతాబ్దంలో ఇటలీలో మానవతా సంస్కృతి ఎలా వికసించిందో ఈయన పేర్కొన్నాడు. జాకబ్ బక్హార్ట్ అనే ఆయన 14-17 శతాబ్దాలలో ఇటలీలో మానవతావాదం ఎలా వికసించింది అన్నది పేర్కోవడం జరిగింది. జాకబ్ బక్హార్ట్ సాహిత్య భావనను నిర్మాణం చిత్రకళ ద్వారా వివరించడం జరిగింది. మనిషి సొంత నిర్ణయాలు తీసుకోగలడనే నమ్మకం మీద ఈ సంస్కృతి ఆధారపడుతుందని పేర్కొన్నాడు. జాకబ్ బక్హార్ట్ ఏం పేర్కొన్నాడంటే మనిషి సొంత నిర్ణయాలు తీసుకుంటాడు అనే నమ్మకం మీద కొత్త సంస్కృతి ఆధారపడుతుంది అని జాకబ్ బక్హార్ట్ పేర్కోవడం జరిగింది. ఈ పునరుజ్జీవనం అనే పదం గురించి చూసినట్లయితే ఈ బక్హార్ట్ మొట్టమొదట ఉపయోగించాడు. దీని గురించి చూస్తే
పునరుజ్జీవనం అనే పదం దేన్ని తెలుపుతుందంటే క్రైస్తవ దృక్పథానికి బదులు పూర్వకాలంలో ఉన్న దృక్పథంలో భావాలు అవలంబించారని, గ్రీకు రోమన్ నాగరికతలు తిరిగి జన్మ ఎత్తాయని చెప్పేసి తెలుపుతుంది. నెక్స్ట్, యూరప్ సమాచారం 14వ శతాబ్దం నుండి అందుబాటులో ఉంటూ ఉండేది. ఎప్పటి నుంచి అందుబాటులో ఉంది యూరప్ సమాచారం అంటే 14వ శతాబ్దం నుంచి అందుబాటులో ఉంది. దీని గురించి చూస్తే పత్రాలు, పుస్తకాలు, పెయింటింగ్లు ఈ రూపంలోనూ, తర్వాత శిల్పాలు, భవనాలు, వస్త్రాల రూపంలోనూ ఈ సమాచారం అనేది అందుబాటులో ఉంది. ఎప్పటి నుంచి 14వ శతాబ్దం నుంచి అందుబాటులో ఉంది. ఇవి ఇప్పటికీ కూడా అమెరికా పురావస్తుశాలల్లో ఆ గ్యాలరీలో, ఆర్ట్ గ్యాలరీల్లో భద్రపరచడం జరిగింది. ఇక్కడ నూతన పునరుజ్జీవన శిల్పకళకు ఉదాహరణ చూసినట్లయితే సెయింట్ పీటర్స్, ఇది ఎక్కడుందంటే రోమ్లో ఉంది. సెయింట్ పాల్స్, ఇది లండన్లో ఉంది. సెయింట్ మార్స్ ఇది వెనిస్లో ఉంది. ఈ మూడు కూడా నూతన పునరుజ్జీవన శిల్పకళకు ఉదాహరణగా పేర్కోవడం జరిగింది. నెక్స్ట్, ఈ పునరుజ్జీవనానికి ఉన్న మరొక పేరు ఏది అంటే పునర్జన్మ. అంటే మానవుని ఆలోచనలో ఉన్న విప్లవాన్ని పునరుజ్జీవనం అంటారు. మానవుని యొక్క ఆలోచనలో ఉన్న విప్లవాన్ని ఏమంటామంటే పునరుజ్జీవనం అంటారు. నెక్స్ట్, 14వ శతాబ్దం గురించి చూసినట్లయితే 12, 13 శతాబ్దాల కాలాన్ని ఏమన్నామంటే అందయుగంగా పేర్కోవడం జరిగింది. తర్వాత వివిధ రంగాలు, ఈ 14వ శతాబ్దంలో వివిధ రంగాలు. ప్రజారంగము, ఇది ప్రభుత్వ వ్యవస్థీకృత మతం. ప్రజారంగం అనేది ప్రభుత్వ వ్యవస్థీకృత మతం. నెక్స్ట్, వ్యక్తిగత రంగము, ఇదేమో కుటుంబం. ప్రజారంగానికి సంబంధించి ప్రభుత్వ వ్యవస్థీకృత మతము, వ్యక్తిగత రంగం అంటే కుటుంబం. ఇది పునరుజ్జీవన సంబంధించిన చరిత్ర. తర్వాత యూరప్ చరిత్రలో దశలు, దీని గురించి చూద్దాం. యూరప్ చరిత్రలో దశలు పురాతన కాలం, ఎప్పుడు 400 సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని పురాతన కాలం అని, నెక్స్ట్ మధ్యయుగం అని ఎప్పుడు అంటాం అంటే 400 నుంచి 1300 సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని మధ్యయుగం పేర్కోవడం జరిగింది. ఈ మధ్యయుగంలో యూరప్ వాణిజ్యం గురించి చూసినట్లయితే ఇండియా, చైనా, సింహళం అంటే శ్రీలంక, ఈ ప్రాంతాలతో యూరప్ అనేది వ్యాపార సంబంధాలు జరిగిస్తూ ఉండేది మధ్యయుగంలో. తర్వాత చర్చి భూస్వామ్య వ్యవస్థగా తయారైంది. ఈ యొక్క మధ్యయుగంలో చర్చి అనేది భూస్వామ్య వ్యవస్థగా తయారైంది. తర్వాత తొలి ఆధునిక కాలం, ఈ తొలి ఆధునిక కాలం ఎప్పుడు అంటే 1300 నుంచి 1800 వరకు ఉన్న మధ్యకాలాన్ని తొలి ఆధునిక కాలం అంటారు. ఈ సమయంలోనే దివ్య విప్లవం సంభవించింది. ఇది ఎక్కడ సంభవించింది అంటే ఇంగ్లాండ్లో సంభవించింది. ఇప్పుడు 1688లో దివ్య విప్లవం, తర్వాత 1789 ఫ్రాన్స్లో ఫ్రెంచ్ విప్లవం. ఈ రెండు విప్లవాలు కూడా సంభవించాయి. దీనికి మూలాలు ఏంటంటే సాంస్కృతిక పునరుజ్జీవనమే. ఈ రెండు విప్లవాలు రావడానికి మూలమేది అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం. అంటే దివ్య విప్లవం, ఇంగ్లాండ్లో జరిగిన దివ్య విప్లవము, ఫ్రాన్స్లో జరిగిన ఫ్రెంచ్ విప్లవము, వీటికి ఈ యొక్క విప్లవాలు రావడానికి మూలమేది అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం అని చెప్పవచ్చు. తర్వాత 16వ శతాబ్దంలో చైతన్యవంతమైన మధ్యతరగతి వర్గం ఆవిర్భవించింది. ఈ పునరుజ్జీవన కాలంలోనే 16వ శతాబ్దంలో చైతన్యవంతమైన మధ్యతరగతి వర్గం అనేది ఆవిర్భవించింది. తర్వాత ఆధునిక కాలం, ఈ ఆధునిక కాలం చూస్తే 1800 నుంచి ఇప్పటి వరకు ఉన్న కాలాన్ని ఏమన్నామంటే ఆధునిక కాలం అని పేర్కోవడం జరిగింది. ఆధునిక యూరప్ యొక్క తొలి అధ్యాయాలే ఆధునిక ప్రపంచం యొక్క తొలి అధ్యాయాలు అని పేర్కోవడం జరిగింది. 16వ శతాబ్దం నాటికి జపాన్లో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారంటే 2 లక్షల మంది ఉన్నారు. ఎప్పటికీ 16వ శతాబ్దానికి జపాన్లో క్రైస్తవులు 2 లక్షల మంది ఉన్నారు. అదే సమయంలో మన భారతదేశంలో చూసినట్లయితే ఆ 2 లక్షల కంటే ఎక్కువ మంది జనాభా ఉన్నారు 16వ శతాబ్దానికి. స్కాండినేవియా దేశాలు, ఈ స్కాండినేవియా దేశాల గురించి చూసినట్లయితే నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఈ మూడాటిని కూడా స్కాండినేవియా దేశాలు అని పేర్కోవడం జరుగుతుంది. అత్యంతరం, ఈ అత్యంతరం చూసినట్లయితే 16వ శతాబ్దపు మహా విప్లవంగా అత్యంతరం పేర్కోవడం జరుగుతుంది. 16వ శతాబ్దంలో వచ్చిన మహా విప్లవం అత్యంతరం అనేది. ఇక్కడ ముద్రణ, ఈ ముద్రణ గురించి చూస్తే యూరప్లో తొలుత కాగితం మీద ప్రింటింగ్ అనేది జరిగింది. ఐరోపా ఖండంలో మొట్టమొదట దేని మీద జరిగింది ప్రింటింగ్ అంటే కాగితం మీద జరిగింది. తర్వాత ఈ కాగితం మీద జరిగేటప్పుడు ఇలా రాయడానికి చాలామంది అవసరమవుతూ ఉండేది రైటర్స్. ఈ రైటర్స్ని ఏ పేరుతో పిలిచేవారు అంటే వ్యాయస కాండ అని పిలిచేవారు.
ఈ రాసేవారిని. ఇలా ఇటలీలో వ్యక్తిగత గ్రంథాలయంలో 200 గ్రంథాలు కూడబెట్టాలి అనుకున్నది ఎవరంటే కాసి మెమోడిసి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, కాసి మెమోడిసి. ఈయన ఏమనుకున్నాడంటే ఇటలీలో తనకు ఉన్న వ్యక్తిగత గ్రంథాలయంలో 200 గ్రంథాల వరకు కూడా కూడబెట్టాలి అనుకున్నాడు. ఇలా కూడబెట్టాలని చెప్పి దృఢ సంకల్పం కలిపి ఏం చేశాడంటే కొంతమందిని నియమించుకున్నాడు. ఎంతమందిని? 45 మందిని రాయడానికి నియమించుకున్నాడు. ఇలా రాయడానికి ఎంత పట్టిందంటే 2 సంవత్సరాలు పట్టింది. ఈ 2 సంవత్సరాలలో 200 గ్రంథాలను రాయడం జరిగింది. 45 మంది. తర్వాత సాంకేతిక విద్యపై పట్టు. ఈ యొక్క ముద్రణ సాంకేతిక విద్యపై పట్టు, ఈ రెండు కూడా 16వ శతాబ్దంలో ఉన్న మహావిప్లవం అని అత్యంతరాన్ని పేర్కోవడం జరుగుతుంది. తర్వాత చైనీయులు. వీరి గురించి చూస్తే మొట్టమొదటి కాగితం ఎవరు కనుక్కున్నారు అంటే చైనా దేశం వాళ్ళు మొట్టమొదటి కాగితాన్ని కనుక్కున్నారు. మొదటి అచ్చులతో ముద్రణ చేసింది కూడా చైనీయులే. మొట్టమొదట అచ్చులతో ముద్ర చేసింది చైనీయులు. తర్వాత జోహాన్స్ గూటెన్బర్గ్. ఈ గూటెన్బర్గ్ గురించి చూస్తే ఈయన మెయింజ్ నగరంలో జన్మించడం జరిగింది. జోహాన్స్ గూటెన్బర్గ్ మెయింజ్ నగరంలో జన్మించాడు. ఈయనకు సహాయపడిన అనుచరులు ఎవరంటే జోహాన్స్ ఫస్ట్, పీటర్ స్కోఫర్. వీరిద్దరూ కూడా సహాయం చేశారు. ఈయనను అనుసరించిన జోహాన్స్ ఫస్ట్, పీటర్ స్కోఫర్ వీళ్ళిద్దరూ కూడా జోహాన్స్ గూటెన్బర్గ్కి సహాయం చేశారు. ఈ యొక్క జోహాన్స్ ఫస్ట్, పీటర్ స్కోఫర్ వీరి సహాయంతో ఈ అత్యంతరాన్ని ఈయన కనుక్కోవడం జరిగింది. జోహాన్స్ గూటెన్బర్గ్ 1455లో అత్యంతరం కనుక్కున్నాడు. ఈ అత్యంతరంలో మొట్టమొదట పాప పరిహార పత్రాలు ముద్ర వేయడం జరిగింది అత్యంతరం మీద. తర్వాత బైబిల్ ముద్ర వేశారు, బైబిల్ని ముద్రించారు. ఎన్ని ప్రతులు ముద్రించారు అంటే 150 ప్రతుల్ని ముద్రించడం జరిగింది. ఇక్కడ 50 సంవత్సరాలలో 100 రకాల బైబిల్ ప్రతులు ముద్రించబడ్డాయి. 50 సంవత్సరాల్లో 100 రకాల బైబిల్ ప్రతులు ముద్రించబడ్డాయి. ఇంకోటి ఎరాస్మస్ గ్రంథం ఒక్క సంవత్సరంలో 24,000 ప్రతులు ముద్రించబడింది. ఎరాస్మస్ గ్రంథం, ఈ ఎరాస్మస్ గ్రంథము ఒక సంవత్సరంలో 24,000 ముద్రణలు వేయబడ్డాయి. ఈ అత్యంతరం మీద ఒక ప్రతిని చేతితో ఎంత సమయం అయితే పడుతుందో అంత సమయంలో 150 ప్రింట్లు అత్యంతరం మీద వేయగలిగారు. ఇక్కడ లాటిన్ భాషలో ఈ పుస్తకాలన్నీ కూడా ప్రింట్ చేయబడ్డాయి. ఇవన్నీ కూడా ఇటలీలో ముద్రించారు. 1500 కాలానికి లాటిన్ భాషలో ఇటలీలో బుక్స్ అనేవి ముద్రించబడ్డాయి. పత్తి నుండి కాగితం తయారు చేశారు. ఇక్కడ ఈ కాగితం తయారు చేసిన వాళ్ళు ఎవరంటే డమాస్కస్ వాళ్ళు. తర్వాత ఈజిప్ట్లోని 15వ శతాబ్దంలోనే పత్తి నుంచి కాగితం అనేది తయారు చేయబడింది. అంటే డమాస్కస్, ఈజిప్టు ఈ 2 ప్రాంతాల్లో కూడా 15వ శతాబ్దంలోనే పత్తి నుండి కాగితం తయారు చేసే విధానం కనుక్కున్నారు. తర్వాత మానవతావాదం. మానవ స్వభావం అనేది బహుముఖమైనది అనే భావనతో ముడిపడి ఉంది. మానవ స్వభావం బహుముఖమైనది అనే భావనతో ముడిపడి ఉంది. ప్రగతికి మూలం మానవుడు అని చెబుతుంది. ఈ మానవతావాదం అనేది ప్రగతికి మూలం మానవుడు అని చెబుతుంది. ఇది పరిధులు లేని స్వేచ్ఛావాదం. ఈ మానవతావాదం అనేది పరిధులు లేని స్వేచ్ఛావాదం. దీనికి మూల పురుషుడు అంటూ ఎవరు లేరు. అంటే పర్టికులర్గా ఒక వ్యక్తి అంటూ మూల పురుషుడు అంటూ లేరు. కానీ ఎవరిని మూల పురుషులని మనం చరిత్ర చెబుతుంది అంటే ఇక్కడ డాంటే, రోజన్ బేకన్, థామస్ ఆక్సిన్ వీరందరూ కూడా మూల పురుషులే అని చెప్తుంది. పర్టికులర్గా ఒక వ్యక్తి అంటూ మూల పురుషుడు లేడు. దేనికి? మానవతావాదానికి పర్టికులర్గా మూల పురుషుడు అంటే ఎవరు లేరు. కానీ డాంటే, రోజన్ బేకన్, థామస్ ఆక్సిన్ వీరందరూ కూడా మూల పురుషులను ప్రకటించడం జరిగింది. తర్వాత గ్రంథాలు. ఈ గ్రంథాల్లో నుంచి పర్టికులర్గా బిట్స్ అనేవి కంపల్సరీ రావడం జరుగుతుంది. జీకే పార్ట్ నుంచి కానీ కంటెంట్ పరంగా కానీ. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకుందాం. ఈ గ్రంథాలు వసారి. ఈ వసారి అనే ఆయన ఇటాలియన్ కళాకారుల జీవిత గాథలు అనే గ్రంథాలు రాశాడు. వసారి ఇటాలియన్ కళాకారుల జీవిత గాథలు ఈ గ్రంథాన్ని రాశాడు. నెక్స్ట్ లుడోనికో అరియోస్టా. ఈ లుడోనికో అరియోస్టా ఈయన ఆర్లాండో అనే గ్రంథం రాశాడు. లుడోనికో అరియోస్టా అనే ఆయన ఆర్లాండో అనే గ్రంథం రాయడం జరిగింది. నెక్స్ట్ ప్యూరియోసో అనే గ్రంథాన్ని కూడా రాశాడు. ప్యూరియోసో అనే గ్రంథాన్ని రాశాడు. నెక్స్ట్ టోపో. ఈ టోపో జెరూసలేం డెలివర్డ్ అనే గ్రంథాన్ని రాశాడు. టోపో జెరూసలేం డెలివర్డ్ అనే గ్రంథాలను రాశాడు. నెక్స్ట్ పెట్రార్కో. ఈ పెట్రార్కు ఇటలీ ఆధునిక సాహిత్యానికి పిత. పెట్రార్కు ఇటలీ ఆధునిక సాహిత్యానికి పిత. తర్వాత బొకాషియో.
వీళ్ళిద్దరూ కూడా మాతృభాష ఇటలీలో రచనలు చేశారు. పెట్రార్కు, బొకాషియో వీళ్ళిద్దరూ కూడా సాంప్రదాయ సాహిత్యంలో పండితులు. వీరు మాతృభాషలో ఇటలీలో రచనలు చేశారు. నెక్స్ట్ డాంటే. ఈ డాంటే చూస్తే ఈయన డివైడ్ కామెడీ అనే గ్రంథం రాశాడు. ఈ గ్రంథం మత విశ్వాసాలపై మొదటిసారి విమర్శన చేసిన గ్రంథం ఏది అంటే డివైడ్ కామెడీ. డివైడ్ కామెడీ అనేది మత విశ్వాసాలపై మొదటిసారి విమర్శ చేసిన గ్రంథం. ఈయన మరణం తర్వాత ఆత్మ ఎదుర్కొనే సమస్యలను ఈ డివైడ్ కామెడీ అనే గ్రంథం తెలుపుతుంది. ఈ డివైడ్ కామెడీ అనే గ్రంథం మరణం తర్వాత ఆత్మ ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటుంది అనే విషయాన్ని తెలుపుతుంది. తర్వాత పవిత్ర రోమన్ సామ్రాజ్యం విడిపోయి చిన్న రాజ్యాలుగా ఆవిర్భవించడానికి కారణం ఏంటి అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం. పవిత్ర రోమన్ సామ్రాజ్యం అనేది విడిపోయి చిన్న రాజ్యాలుగా ఆవిర్భవించడానికి కారణం సాంస్కృతిక పునరుజ్జీవనం. నెక్స్ట్ చాసర్. ఈ చాసర్ గురించి చూస్తే ఇంగ్లాండ్ సాంస్కృతిక పునరుజ్జీవనానికి సాహిత్య పిత అయిన చాసర్ అనే ఆయన ఇంగ్లాండ్లో సాంస్కృతిక పునరుజ్జీవనానికి సాహిత్య పిత. ఆధునిక ఇంగ్లీష్ ఉద్యమ పిత కూడా ఈయనే చాసర్. ఆధునిక ఇంగ్లీష్ ఉద్యమ పిత. ఈయన గ్రంథం ఏది అంటే కాంటర్బరీ టేల్స్. నెక్స్ట్ థామస్ మోర్. ఈ థామస్ మోర్ ఉటోపియా అనే గ్రంథాన్ని లాటిన్ భాషలో రాశాడు. ప్రభుత్వాన్ని సమాజాన్ని ఘాటుగా విమర్శించిన గ్రంథం ఏది అంటే ఈ ఉటోపియా. గ్రంథం. దీన్ని ఎవరు రాశారంటే థామస్ మోర్ రాయడం జరిగింది. తర్వాత స్పెన్సర్ కావ్యం. ఈయన కావ్యం ఏంటి అంటే ఫెయిరీ క్వీన్. స్పెన్సర్ అనే ఆయన ఫెయిరీ క్వీన్ ఈ కావ్యం రాశాడు. నెక్స్ట్ మిల్లర్. దేవుడిని వ్యతిరేకిస్తూ రచనలు చేశాడు. మిల్లరు దేవుడిని వ్యతిరేకిస్తూ రచనలు చేశాడు. నెక్స్ట్ మొంతాన్. ఈ మొంతాన్ అనే ఆయన ఫ్రెంచి భాషలో విద్యా విధానాన్ని ప్రభావితం చేస్తూ వ్యాసాలు రాశాడు. మొంతాన్ అనే ఆయన ఫ్రెంచి భాషలో విద్యా విధానాన్ని ప్రభావితం చేస్తూ వ్యాసాలు రాయడం జరిగింది. తొలి ఆధునిక వ్యక్తి అని మొంతాన్ పేర్కోవడం జరిగింది. చరిత్రలో తొలి ఆధునిక వ్యక్తి అని ఎవరిని పేర్కొంటామంటే ఈ మొంతాన్ని జరిగింది. నెక్స్ట్ రాబెల్లా. ఈ రాబెల్లా అనే ఆయన సునిశ్చిత వ్యంగ్య రచనలు చేశాడు. సునిశ్చిత వ్యంగ్య రచనలు రాబెల్లా. గర్గంట అండ్ ఫంటాంగ్రల్ అనే రచనను రాశాడు. రాబెల్లా గర్గంట అండ్ ఫంటాంగ్రల్ ఈ రచన చేశాడు. నెక్స్ట్ రాన్సర్. ఈ రాన్సర్ అనే ఆయన సుమధుర కవితలు రాశాడు. నెక్స్ట్ మిగుమెల్ డి సెర్వాంటిన్. ఈ మిగుమెల్ డి సెర్వాంటిన్ ఈయన డాన్ క్విగ్జోట్ ఈ రచన చేశాడు. మిగుమెల్ డి సెర్వాంటిన్ ఈయన డాన్ క్విగ్జోట్ రచన చేశాడు. 1400 పైగా ఉన్న నాటకాలని లోబ్డనేగా రాయడం జరిగింది. లోబ్డనేగా దేన్ని రాశాడంటే 1400 పైగా ఉన్న నాటకాలు రాయడం జరిగింది. నెక్స్ట్ కామోయోన్స్. ఈ కమోయాన్స్ అనే ఆయన పోర్చుగీస్ భాషలో ఆజ్ లుసియోడ్స్ అనే గ్రంథంలో అద్భుతాలతో కూడిన నౌకాయానాన్ని వర్ణించాడు. ఎవరు? కమోయాన్స్. తర్వాత వ్యాన్ గెస్కర్. ఈ వ్యాన్ గెస్కర్ ఆయన తోలనాత్మక భాషాశాస్త్ర గ్రంథాన్ని పేర్కొన్నాడు. వ్యాన్ గెస్కర్ అనే ఆయన తోలనాత్మక భాషాశాస్త్ర గ్రంథాన్ని పేర్కొన్నాడు. నెక్స్ట్ నికోలో మాకియవెల్లి. ఈ మాకియవెల్లి ఆధునిక రాజనీతి శాస్త్ర పిత. ఫ్రెండ్స్ మరొకసారి జ్ఞాపం చేస్తున్నాను, ఆరెంజ్ కలర్లో అన్నీ కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్ పాయింట్స్, బ్లాక్ కలర్ అన్నీ కూడా 9th క్లాస్ టెక్స్ట్ బుక్ పాయింట్స్. ఓకే. నికోలో మాకియవెల్లి ఈయన ఆధునిక రాజనీతి శాస్త్ర పిత. పాలకుల కోసం రాజకీయాల మీద పుస్తకాలు రాశాడు ఈయన. మాకియవెల్లి పాలకుల కోసం రాజకీయాల మీద బుక్స్ రాయడం జరిగింది. ఇక్కడ పాలకులు పాలన మతపర ఆదర్శాలపై సలహా ఇవ్వలేదు. నికోలో మాకియవెల్లి ఈయన గ్రంథం చూసినట్లయితే ది ప్రిన్స్ అనే గ్రంథం రాయడం జరిగింది. ఇది 1610లో రాశాడు. మాకియవెల్లి ప్రిన్స్ గ్రంథాన్ని ఎప్పుడు రాశాడంటే 1610లో రాశాడు. ఈ గ్రంథము
నిరంకుశ రాజరికాన్ని సమర్థిస్తూ రాసిన గ్రంథం. నిరంకుశ రాజరికాన్ని సమర్థిస్తూ రాసిన గ్రంథం. సమకాలీన రాజవంశాలకు బైబిల్గా పేర్కొంటారు ఈ గ్రంథాన్ని. సమకాలీన రాజవంశాలకు బైబిల్గా పేర్కోవడం జరుగుతుంది. దీనిని ఆ కాలంలో రాజరికాలు ప్రామాణిక గ్రంథంగా ఎన్నుకున్నాయి. ఈ ప్రిన్స్ రాసిన మాకియావెల్లీ గ్రంథాన్ని ఆ కాలంలో ఉన్న రాజరికాలు ప్రామాణిక గ్రంథంగా ఎన్నుకున్నాయి. తర్వాత ఈ ప్రిన్స్తో పాటు మాకియావెల్లీ ఫ్లారెన్స్ చరిత్ర అనే గ్రంథాన్ని కూడా రాశాడు. ఫ్లారెన్స్ చరిత్ర. తర్వాత సమాజంలో నిజ రాజకీయాలు ఎలా పనిచేస్తాయో వివరించాడు మాకియావెల్లీ. మనుషులు వాస్తవ రాజకీయ జీవితాలు కూడా అధ్యయనం చేశాడు. మానవుల యొక్క వాస్తవ రాజకీయ జీవితాన్ని కూడా మాకియావెల్లీ అధ్యయనం చేశాడు. నెక్స్ట్ మానవ సమాజం ఎలా ఉందో అని అధ్యయనం మొదలుపెట్టింది కూడా మాకియావెల్లే. మానవ సమాజం ఎలా ఉందో అనే అధ్యయనాన్ని మొదలుపెట్టింది మాకియావెల్లీ. తర్వాత ఎరాస్మస్. ఈ ఎరాస్మస్ 1466 1536 ఈ కాలంలో జీవించాడు. ఈయన డచ్ దేశం ఎరాస్మస్ది. ఈయన గ్రంథం ప్రైజ్ ఆఫ్ పాలీ. ఈ ప్రైజ్ ఆఫ్ పాలీ అనే గ్రంథంలో చర్చి దోషాలు, పూజారుల అన్యాయాలు వేలెత్తి చూపాడు. ఎరాస్మస్ అనే ఆయన చర్చి దోషాలను, పూజారుల అన్యాయాలను వేలెత్తి చూపాడు. జోవెల్ కూడా ఇలానే ప్రశ్నించాడు. జోవెల్ కూడా ఈయన ఎరాస్మస్ లాగే ప్రశ్నించడం జరిగింది. తర్వాత క్రొత్త నిబంధన గ్రంథాన్ని చదివింది ఎవరు అంటే ఎరాస్మస్. క్రొత్త నిబంధన గ్రంథాన్ని ఎరాస్మస్ చదివాడు. నెక్స్ట్ కెప్లర్. ఈ కెప్లర్ ఏం పేర్కొన్నాడు అంటే భూమి గుండ్రంగా ఉంది అని పేర్కొన్నాడు. కెప్లర్ భూమి గుండ్రంగా ఉంది అని పేర్కొన్నాడు. ఫ్రాన్సిస్ బేకన్ నూతన విజ్ఞానం గూర్చి వివరాలు తెలియజేశాడు. ఫ్రాన్సిస్ బేకన్ నూతన విజ్ఞానం గూర్చి వివరాలు తెలియజేశాడు. గిబర్టీ అనే ఆయన మానవుని అవయవాలు, శరీరాకృతి వీటిని పరీక్షించాడు. ఈ గిబర్టీ అనే ఆయన మానవుని అవయవాల గురించి, శారీరక ఆకృతిని గురించి, యథార్థవాద రూపాన్ని సంతరించుకున్న కళలు, ముఖ్యంగా దృశ్య కళలు. యథార్థవాద రూపాన్ని సంతరించుకున్న కళలు ఏంటి అంటే దృశ్య కళలు. ఈ దృశ్య కళలలోకి ఏ వస్తాయంటే చిత్రకళ, శిల్పకళ. ఈ చిత్రకళలో త్రిమూర్తులు అని ఎవరినంటామంటే లియోనార్డో డావిన్సీ, మైకలాంజిలో, రాఫెల్ వీళ్ళ ముగ్గురిని పేర్కోవడం జరుగుతుంది. చిత్రకళలో త్రిమూర్తులు అని చెప్పి లియోనార్డో డావిన్సీ, మైకలాంజిలో, రాఫెల్ వీరిని పేర్కొంటూ ఉంటాం. తర్వాత వాస్తు శిల్పం. నెక్స్ట్ది వాస్తు శిల్పం. వీటి గురించి నేర్చుకుందాం. మధ్యయుగంలో వాస్తు ఏ వాస్తు అంటే గోతిక్ వాస్తు. ఈ గోతిక్ శైలి వాస్తుని మధ్యయుగంలో ఉపయోగించిన వాస్తుశిల్పం ఏ వాస్తుని ఉపయోగించారో మధ్యయుగంలో అంటే గోతిక్ శైలి వాస్తు. దీని గురించి చూద్దాం. పైకి పోతున్న కొద్దీ ఈ శైలి ఎలా ఉంటుందంటే పైకి పోతున్న కొద్దీ వెడల్పు తగ్గుతూ ఆకాశంలోకి దూసుకుపోతున్నట్టు ఉండే శిఖరం ఉంటుంది. ఈ కట్టడంలో ఎలా ఉంటుందంటే పైకి పోతున్న కొద్దీ వెడల్పు తగ్గుతూ ఆకాశంలోకి దూసుకుపోతున్న శిఖరం వలె ఉంటుంది. ఇది గోతిక్ వాస్తు. దీంతోపాటు త్రికోణాకారం గల కమానులు ఉంటాయి. ఈ కట్టడంలో ఈ గోతిక్ వాస్తు కట్టడంలో త్రికోణ ఆకారంలో గల కమానులు ఉంటాయి. తర్వాత రోమ్, గ్రీకు శైలికి ఈ యొక్క గోతిక్ వాస్తు అనేది భిన్నమైనది. రోమ్ శైలికి, గ్రీకు శైలికి ఈ గోతిక్ వాస్తు భిన్నమైనది. హుందాతనానికి, అలంకరణకు ఈ యొక్క రోమ్, గ్రీకు ఇందులో ప్రాముఖ్యత ఇచ్చారు వీళ్ళు. రోమ్, గ్రీక్ శైలిలో హుందాతనానికి, అలంకరణకు, హుందాతనము, అలంకరణ వీటికి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. తర్వాత రోమన్ భవన నిర్మాణంలో కొత్త శైలి. ఈ పాయింట్ గురించి చూస్తే ఇందులో ఎలా ఉంటాయంటే పొడవాటి స్తంభాలు, కమానులు, గుండ్రటి పైకప్పులు. ప్రస్తుతం క్లాసికల్ సాంప్రదాయం అని పేరు దీనికి. ఈ రోమన్ భవనము నిర్మాణంలో కొత్త శైలి ఏంటి అంటే పొడవైన స్తంభాలు ఉంటాయి, కమానులు ఉంటాయి, గుండ్రటి పైకప్పు ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం దీన్ని ఎలా పేర్కొంటున్నారంటే క్లాసిక్ సాంప్రదాయం అని పేర్కోవడం జరుగుతుంది. ఫిలిప్పో బ్రూనెల్లెస్సి ఈయన గురించి చూస్తే ఈయన ఫ్లోరెన్స్ వాసి.
మొట్టమొదటి శిల్ప కళాకారుడు ఎవరు అంటే ఫిలిప్పో బ్రూనెల్లెస్సి. మొట్టమొదటి శిల్ప కళాకారుడు ఫిలిప్పో బ్రూనెల్లెస్సి జూమో కట్టడాన్ని రూపొందించాడు. ఈ ఫిలిప్పో బ్రూనెల్లెస్సి అనే ఆయన జూమో అనే కట్టడాన్ని రూపొందించడం జరిగింది. తర్వాత డోనటెల్లో. ఈ డోనటెల్లో 1416లో వాస్తవ పరిమాణంలో ఉన్న శిల్పాలను చెక్కి కొత్త దారి చూపించాడు. డోనటెల్లో అనే ఆయన 1416లో వాస్తవ పరిమాణంలో ఉన్న శిల్పాలను చెక్కి కొత్త దారి అనేది చూపించడం జరిగింది. ఆండ్రియాస్ వెసాలియస్. ఈ ఆండ్రియాస్ వెసాలియస్ గురించి చూసినట్లయితే ఈయన 1514-64 ఈ మధ్యకాలంలో జీవించడం జరిగింది. పాడువా యూనివర్సిటీ ప్రొఫెసర్. ఆండ్రియాస్ వెసాలియస్ అనే ఆయన పాడువా యూనివర్సిటీలో ప్రొఫెసరు. బెల్జియం దేశానికి చెందినవాడు. మనిషి శరీరాన్ని కోసిన మొదటి వ్యక్తి. మానవుని శరీరాన్ని కోసిన మొదటి వ్యక్తి ఎవరు అంటే ఆండ్రియాస్ వెసాలియస్. శరీర ధర్మశాస్త్ర అధ్యయనానికి ఇది నాంది పలికింది. శరీర ధర్మ అధ్యయనానికి ఈ యొక్క ఆండ్రియాస్ వెసాలియస్ యొక్క అధ్యయనం అంటే మనిషి శరీరాన్ని కోసిన మొదటి వ్యక్తిని పేర్కొంటున్నాం. ఇది శరీర ధర్మశాస్త్ర అధ్యయనానికి నాంది పలికింది. తర్వాత ఆల్ఫ్రెడ్ జోరార్. ఈ ఆల్ఫ్రెడ్ జోరార్ చూస్తే కళ ప్రకృతిలో ఇమిడి ఉంది అని పేర్కొన్నాడు. ఆల్ఫ్రెడ్ జోరార్ ఏం పేర్కొన్నాడంటే కళ అనేది ప్రకృతిలో ఇమిడి ఉంది. ఏ వ్యక్తి ఊహ ద్వారా అందమైన బొమ్మ వేయలేడు. జీవితం నుండి అధ్యయనం చేసి మెదడులో ముద్రించుకుని ఉంటే తప్ప జీవితం నుంచి అధ్యయనం చేసింది మెదడులో ముద్రించుకుని ఉంటే తప్ప ఏ వ్యక్తి ఊహ ద్వారా అందమైన బొమ్మ అనేది వేయలేడు అని ఆల్ఫ్రెడ్ జోరార్ పేర్కోవడం జరిగింది. దీంతోపాటు ప్రార్థించే చేతులు అనే బొమ్మ వేశాడు ఈయన. 16వ శతాబ్దపు ఇటాలీ సంస్కృతిని ఈ ప్రార్థించే చేతులు అనే బొమ్మ తెలియజేస్తుంది. 16వ శతాబ్దంలో ఇటలీ యొక్క సంస్కృతిని తెలియజేస్తుంది. నెక్స్ట్ వ్యవసాయ కూలీల చిత్రాలని కూడా ఆల్ఫ్రెడ్ జోరార్ వేశాడు. వ్యవసాయ కూలీలు పర్టికులర్గా ఈ క్రింది వారిలో వ్యవసాయ కూలీల గురించి చిత్రాలు గీసిన చరిత్రకారుడు ఎవరు అని అడిగితే ఆన్సర్ ఏంటంటే ఆల్ఫ్రెడ్ జోరార్. నెక్స్ట్ మైకెలాంజిలో. ఈ మైకెలాంజిలో ఇతని గురించి చూస్తే ఇతడు వాస్తువేత్త, శిల్పి, చిత్రకారుడు, కవి. మైకెలాంజిలో వాస్తువేత్త, శిల్పి, చిత్రకారుడు, కవి. ఈ యొక్క సెయింట్ పీటర్ చర్చికి గుండ్రటి పైకప్పును, తర్వాత రోమ్ న్యాయస్థానం అంటే బెర్నీతో సహా, బెర్నీ అనేవాడు కూడా ఇక్కడ ఈ న్యాయస్థానాన్ని కట్టడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ బెర్నీ, మైకెలాంజిలో వీళ్ళందరూ కూడా రోమ్ న్యాయస్థానాన్ని ఈ రోమ్ న్యాయస్థానాన్ని రూపకల్పన చేశారు. ఈ బెర్నీ, మైకెలాంజిలో వీరితో పాటు ఇంకా అనేక మంది కలిసి ఈ రోమ్ న్యాయస్థానాన్ని రూపకల్పన చేశారు. సెయింట్ పీటర్ చర్చికి గుండ్రటి పైకప్పును అమర్చారు. మైకెలాంజిలో సెయింట్ పీటర్ చర్చికి గుండ్రటి పైకప్పును అమర్చడం జరిగింది. తర్వాత శిల్పి. ఈయన డేవిడ్ అనే శిల్పాన్ని చెక్కాడు. మైకెలాంజిలో ప్రాముఖ్యమైన శిల్పం ఏదంటే డేవిడ్. దీంతోపాటు ది లాస్ట్ జడ్జిమెంట్ ఇది ప్రఖ్యాత కళాఖండంగా పేరొందింది. ది లాస్ట్ జడ్జిమెంట్ అనేది ప్రఖ్యాత కళాఖండంగా పేరు పొందింది. నెక్స్ట్ మోజెస్ శిల్పం. ఈ మోజెస్ శిల్పం పోప్ జూలియన్ సమాధి కోసం ఈ చెక్కడం జరిగింది. ఈ మోజెస్ శిల్పాన్ని మైకెలాంజిలో పోప్ జూలియన్ సమాధి కోసం చెక్కడం జరిగింది. నెక్స్ట్ చిత్రకారుడు. మైకెలాంజిలో చిత్రకారుడు అని చెప్తున్నాం. ఇక్కడ పైటా జాలి చిత్రాన్ని వేశాడు. అంటే జేజస్ శరీరాన్ని ఒడిలో పెట్టుకున్న మేరీ చిత్రం ఇది. జేజస్ యొక్క శరీరాన్ని ఒడిలో పెట్టుకున్న మేరీ చిత్రాన్ని పైటా జాలి చిత్రం అంటారు. రోమ్లో పోప్ కోసం సిస్టల్ చాపెల్ పైకప్పు మీద వేసిన బైబిల్ ఘట్టాలు. రోమ్లోని పోప్ కోసం సిస్టల్ చాపెల్ పైకప్పు దీని మీద బైబిల్ ఘట్టాలు ఈయన చిత్రించడం జరిగింది. ఎవరో మైకెలాంజిలో. ఈ శీర్షిక ఏంటి అంటే సృష్టి ఆది నుండి జలప్రళయం వరకు. ఈ యొక్క సిస్టల్ చాపెల్ అనే ఈ యొక్క రోమ్లోని సృష్టి ఆది నుండి జలప్రళయం వరకు ఇది శీర్షిక. ఈ శీర్షిక మీద ఈయన చిత్రాలు వేయడం జరిగింది. తర్వాత 145 చిత్రాలని వేశాడు. ముందులో మూర్తి చిత్రాలు ప్రత్యేకంగా 394 వేయడం జరిగింది. మైకెలాంజిలో మూర్తి చిత్రాలు ఎన్ని అంటే మూర్తి చిత్రాలు 394, చిత్రాలు మాత్రం 145. నెక్స్ట్ కవి అని కూడా మనం పేర్కోవడం జరిగింది మైకెలాంజిలో గురించి. తర్వాత
లొకసెల్లా రాబియో. ఈ లొకసెల్లా రాబియో శిల్పకళా పాఠశాల అభివృద్ధి చేశాడు. లొకసెల్లా రాబియో శిల్పకళా పాఠశాలను అభివృద్ధి చేశాడు. తర్వాత లారెంజో గెబర్టీ. ఈయన గురించి చూస్తే ఇతడు స్వర్ణకారుడు, చిత్రకారుడు. లారెంజో గెబర్టీ అనే ఆయన స్వర్ణకారుడు, చిత్రకారుడు. ఫ్లోరెన్స్ బాప్టిస్ట్ చర్చికి అమర్చిన ద్వారాలు స్వర్గ ద్వారాలలా ఉన్నాయి అని ఎవరు చెప్పారంటే మైకలాంజలో పేర్కొన్నాడు. లారెంజో గెబర్టీ ఈ యొక్క ఫ్లోరెన్స్ బాప్టిస్ట్ చర్చికి అమర్చిన ద్వారాలు స్వర్గ ద్వారాలులా ఉన్నాయి అని చెప్పేసి ఎవరు పేర్కొన్నారు అంటే మైకలాంజలో పేర్కోవడం జరిగింది. తర్వాత లియోనార్డో డావిన్సీ. ఈయన 1452 1519 ఈ మధ్యకాలంలో జీవించాడు. ఇక్కడ ఫ్లారెన్స్లో జన్మించాడు. ఈయన లియోనార్డో డావిన్సీ ఎక్కడ జన్మించాడు అంటే ఫ్లారెన్స్లో జన్మించడం జరిగింది. మానవ శరీర శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. లియోనార్డో డావిన్సీ మానవ శరీర శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఎక్కువ వెనిస్ శైలిలో లౌకిక దృక్పథం, సౌందర్య దృష్టి కనిపిస్తాయి. లియోనార్డో డావిన్సీ యొక్క చిత్రాలలో ఎక్కువ వెనిస్ శైలి, ఇందులో లౌకిక దృక్పథము, సౌందర్య దృష్టి కనిపిస్తాయి. మచ్చు తునకగా అలంకరణ చేసుకుంటున్న స్త్రీ, దీన్ని ఒక మచ్చు తునకని చెప్పవచ్చు. అంటే సౌందర్య దృష్టి, లౌకిక దృక్పథం, దీనికి ఒక మచ్చు తునక ఏదంటే అలంకరణ చేసుకుంటున్న స్త్రీ. తర్వాత ఇతర గురించి చూస్తే లియోనార్డో డావిన్సీ, ఈయన గురించి చూస్తే ఇతడు శిల్పి, ఇంజనీరు, తత్వవేత్త, గాయకుడు, చిత్రకారుడు, యంత్ర నిర్మాత, కవి, సంగీతవేత్త. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి ఈయన దగ్గర. లియోనార్డో డావిన్సీ దగ్గర శిల్పి, ఇంజనీరు, తత్వవేత్త, గాయకుడు, చిత్రకారుడు, యంత్ర నిర్మాత, కవి, సంగీతవేత్త. ఇప్పుడు శిల్పి గురించి చూసినట్లయితే లియోనార్డో డావిన్సీ శిల్పి. ఈయన శిశువు అనే శిల్పాన్ని, వర్జిన్ ఆఫ్ ది రాక్స్ అనే శిల్పాన్ని చెక్కడం జరిగింది. ఇవి ప్రసిద్ధి పొందిన లియోనార్డో డావిన్సీ యొక్క ప్రసిద్ధి పొందిన శిల్పాలు ఏవి అంటే శిశువు, వర్జిన్ ఆఫ్ ది రాక్స్. నెక్స్ట్ ఇంజనీర్ అని ఎలా చెప్తున్నామంటే ఈయన ప్రతీక ఏంటంటే ఉత్తర ఇటలీలో త్రవ్వించిన కాలువ. ఈయన ఇంజనీరింగ్ ప్రతిభను బట్టి ఉత్తర ఇటలీలో త్రవ్వించిన కాలువ, దీన్ని బట్టి ఈయన ఇంజనీర్ అని చెప్పడం జరుగుతుంది. తత్వవేత్త, గాయకుడు, చిత్రకారుడు. ఈయన గీసిన చిత్రాలు, లియోనార్డో డావిన్సీ యొక్క చిత్రాలు చూస్తే మొనాలిసా ది లాస్ట్ సప్పర్. ది లాస్ట్ సప్పర్ గురించి చూసినట్లయితే ఇది చివరి విందు అంటాం తెలుగులోని. యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులతో కలిసి చేసిన చివరి విందు ఇది. యేసుక్రీస్తు 12 మంది శిష్యులతో కలిసి చేసిన చివరి విందుని ది లాస్ట్ సప్పర్ అని పేర్కొంటాం. ఈ లాస్ట్ సప్పర్ ఈ చిత్రాన్ని వేసింది ఎవరు అంటే లియోనార్డో డావిన్సీ. తర్వాత యంత్ర నిర్మాత. లియోనార్డో డావిన్సీ అనే ఆయన యంత్ర నిర్మాత. ఎలా చెప్తున్నామంటే ఫ్రెంచ్ రాజు మొదటి ఫ్రాన్సిస్, ఆ కాలంలో ఫ్రెంచ్ రాజు ఎవరంటే మొదటి ఫ్రాన్సిస్. ఈయన ఒకసారి ఇటలీలోని మిలాన్ అనే నగరానికి రావడం జరిగింది. ఈ నగరానికి వచ్చినప్పుడు ఈయన లియోనార్డో డావిన్సీ అనే ఆయన ఒక మరపులిని, ఒక మరసింహాన్ని తయారు చేశాడు. ఈ మరసింహం ఏం చేసిందంటే తన ముందు కాళ్ళ మీద పైకి లేచి నిజంగా సింహం ఎలా అయితే ఉంటుందో అదే విధంగా గాండ్రించింది. ఈ గాండ్రించడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ, దాంతోపాటు ప్రాముఖ్యంగా ఫ్రెంచ్ నుంచి వచ్చిన రాజు ఫ్రాన్సిస్ ఈయన కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. కాబట్టి ఈయన యంత్ర నిర్మాతాన్ని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఈయనకు ఒక కళ ఉంది, అదేంటంటే ఎగరగలగడం, ఎగరాలి ఎప్పటికైనా అని ఒక కళ అంటూ ఉండేది. కాబట్టి పక్షులను అనుసరించి ఎగిరే యంత్ర నమూనాని తయారు చేశాడు. లియోనార్డో డావిన్సీ పక్షులను అనుసరించి ఎగిరే యంత్ర నమూనా తయారు చేశాడు. తర్వాత ఈయన స్వయంగా కవి, సంగీతవేత్త అని కూడా మనం చెప్తున్నాం. తర్వాత ఈయన సంతకంలో లియోనార్డో డావిన్సీ అని సంతకం చేసి కింద ట్యాగ్ లైన్ ప్రయోగాల శిష్యుడు అని సంతకం చేస్తూ ఉండేవాడు. తర్వాత ఇంకా చూసినట్లయితే రాఫెల్. మనం మైకలాంజలో, లియోనార్డో డావిన్సీ, రాఫెల్ వీరు ముగ్గురు కూడా త్రిమూర్తులు అని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈయన గురించి, ఈ రాఫెల్ అనే ఆయన రాజుల ఆదరణ అనేది లభించింది. రాఫెల్కి రాజుల ఆదరణ లభించింది. ఇక్కడ పోప్ 2వ జూలియస్ ఈయన ఆదరణ, పోప్ 10వ పయస్ ఈయన ఆదరణ, వీళ్ళిద్దరి ఆదరణ రాఫెల్కి లభించింది. వాటికన్లో ఉన్న పోప్ నివాసంలో చిత్రాలను అలంకరించింది ఎవరు అంటే రాఫెల్.
కాంతివంత రంగులు చిత్రాలు గీయడంలో ఈయన సాటి. కాంతివంతమైన రంగులతో చిత్రాలు గీయడం రాఫెల్కే సాధ్యమది. తర్వాత టిషియన్. ఈ టిషియన్ గురించి చూస్తే వెనిస్ నగరాన్ని చిత్రాలతో అలంకరించాడు. టిషియన్ అనే ఆయన వెనిస్ నగరాన్ని చిత్రాలతో అలంకరించాడు. ప్రోత్సాహం. ఈ ప్రోత్సాహం ఎవరి ద్వారా లభించింది అంటే స్పెయిన్ రాజు 4వ చార్లెస్, తర్వాత 2వ ఫిలిప్పు. ఈ ఇద్దరి రాజుల యొక్క ప్రోత్సాహం టిషియన్కి లభించింది. నెక్స్ట్ ఈ టిషియన్ యొక్క ప్రసిద్ధి చిత్రం ఏంటంటే వేనస్. ప్రసిద్ధి చిత్రం ఏది అంటే వేనస్. తర్వాత అజంప్షన్ ఆఫ్ ది వర్జిన్. ఈ టిషియన్ యొక్క ప్రసిద్ధి చిత్రం వేనస్, అజంప్షన్ ఆఫ్ ది వర్జిన్. ఈ అజంప్షన్ ఆఫ్ ది వర్జిన్ అనేది మత విషయానికి చెందింది. తర్వాత హాల్బెన్. ఈ హాల్బెన్ జర్మనీకి సంబంధించిన చరిత్రకారుడు. మూర్తి చిత్రణలో ప్రసిద్ధుడు. ఎరాస్మస్, థామస్ మోర్, 8వ హెన్రీ వీరి యొక్క చిత్రాలను గీసింది ఎవరంటే హాల్బెన్. ఎరాస్మస్, థామస్ మోర్, 8వ హెన్రీ చిత్రాలు గీసింది హాల్బెన్. నెక్స్ట్ ఎల్ గ్రేకో. ఈ ఎల్ గ్రేకో చూసినట్లయితే ఈయన స్పెయిన్ దేశస్థుడు. మత సంబంధ చిత్రాలను చిత్రించాడు. ఎల్ గ్రేకో అనే ఆయన స్పెయిన్ దేశస్థుడు. మత సంబంధ చిత్రాలను చిత్రించాడు. తర్వాత ప్రాయింజెలికో. ఈ ప్రాయింజెలికో గురించి చూస్తే పునరుజ్జీవన కాలంలో చిత్రకళారంగంలో తొలి ప్రతినిధి ఎవరంటే ప్రాయింజెలికో. నెక్స్ట్ మసుచియో. ఈ మసుచియో అనే ఆయన చిత్రలేఖనంలో సహజత్వం సాధించాడు. ప్రొఫిలిప్పో లిప్పి. వీరి గురించి చూస్తే మసుచియో శిష్యుడిన. ప్రొఫిలిప్పో లిప్పి మసుచియో శిష్యుడు. ప్రకృతి నేపథ్యంగా చిత్రాలను చిత్రించాడు. బెనోజో గాజోలి. ఈ బెనోజో గాజోలి గురించి మాగీ ఆరాధన అంటాం. ఈ మాగీ ఆరాధన ఫ్లోరెన్స్ జీవన విధానం గురించి వివరిస్తుంది. ఈ యొక్క మాగీ ఆరాధన చిత్రించింది ఎవరంటే బెనోజో గాజోలి. నెక్స్ట్ శిల్పాలు. ఈ శిల్పాల గురించి చూస్తే సెయింట్ జార్జ్ విగ్రహం ఫ్లోరెన్స్లో ఉంది. గొట్ట మెలాట అశ్వికిని విగ్రహం ఈ పాడువాలో ఉంది. నెక్స్ట్ సెరామిక్ శిల్పాలు కూడా పేర్కోవడం జరిగింది. అవి ఏంటంటే సెరామిక్ శిల్పాలకు సంబంధించి లోకా డెల్లో రోబియా, ఆండ్రియా డెలా రాబియా. ఈ లోకా డెల్లో రోబియా నెక్స్ట్ ఆండ్రియా డెలా రాబియా సోదరుని కుమారుడు. ఈ లోకా డెల్లా రోబియా సోదరుని కుమారుడు ఎవరంటే ఆండ్రియా డెలా రాబియా. వీరు సెరామిక్ శిల్పాలను చిత్రించారు. సెరామిక్ శిల్పాలను ఎవరు చిత్రించారంటే లోకా డెల్లా రోబియా, ఆండ్రియా డెలా రాబియా. ఇది నిరాడంబరమైన అందానికి పేరు. ఈ సెరామిక్ శిల్పాలు అనేవి నిరాడంబరమైన అందానికి పేరు. ఇటలీ నగర పునరుద్ధరణ. ఇటలీకి చైనాతో వ్యాపారం ఎప్పుడు మొదలైందంటే 12వ శతాబ్దంలో మొదలైంది. గణతంత్ర రాజ్యాలు ఫ్లోరెన్స్, వెనిస్. ఇటలీలో గణతంత్ర రాజ్యాలు ఏవి అంటే ఫ్లోరెన్స్, వెనిస్. ఈ వెనిస్ అనేది బాగా వర్ధిల్లిన నగరం. ఈ వెనిస్తో పాటు వర్ధిల్లిన నగరం ఏది అంటే జెనోవా. తర్వాత దినుసులు, సుగంధాలలో గుత్తాధిపత్యం ఇటలీ ఈ యొక్క వెనిస్కు ఉంది. ఇటలీలోని వెనిస్కి దినుసులు, సుగంధాలలో గుత్తాధిపత్యం ఉంది. తర్వాత వెనిస్ యాత్రికుడు ఎవరు అంటే మార్కోపోలో. ఈయన మార్కోపోలో అనే ఆయన రుద్రమదేవి కాలంలో భారత్కి రావడం జరిగింది. రుద్రమదేవి కాలంలో మన దేశానికి రావడం జరిగింది. ఈయన గ్రంథం పేరేటి అంటే నా యాత్రలు. తర్వాత క్లర్జీ. ఈ క్లర్జీ అంటే క్రైస్తవ మతంలో మత గురువుల్ని క్లర్జీ అని పిలుస్తాం. వీరే చర్చి బోధకులుగా ఉంటారు. ఆ బోధకుల్లో రకాలు ఏంటంటే బిషప్లు, కార్డినల్, పోపు. వీరందరూ కూడా చర్చి యొక్క బోధకులు. తర్వాత మానవతావాదం విశ్వవిద్యాలయాలు. వీటి గురించి చూద్దాం. పురాతన గ్రీకు సాహిత్యం మనిషి స్వభావము, ఆసక్తులకు సంబంధించింది. పురాతన గ్రీకు సాహిత్యం అనేది
మానవుని స్వభావము, ఆసక్తులకు సంబంధించింది. ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేసే విద్యార్థులే మానవతావాదులు. ఈ పురాతన గ్రీకు సాహిత్యాన్ని అధ్యయనం చేసిన విద్యార్థుల్ని మానవతావాదులు అంటాం. ఇందులో విజ్ఞాన శాస్త్రము, ప్రకృతి, కళలు ప్రధానమైనవి. మానవతావాదులకి ప్రధానమైనవి ఏంటి అంటే విజ్ఞాన శాస్త్రము, ప్రకృతి, కళలు. తర్వాత 1453లో కాన్స్టాంటినోపిల్ని కూలదోసి రోమ్ సామ్రాజ్యాన్ని ఒట్టోమన్ సామ్రాజ్యం తీసుకుంది. ఇప్పుడు 1453లో ఈ ఒట్టోమన్ సామ్రాజ్యం తీసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా వెనిస్కి మాత్రమే యూరప్, టర్కీలతో వ్యాపారం జరుగుతూ ఉండేది. ఇటలీలో వెనిస్కి మాత్రమే యూరప్తోనూ టర్కీతోనూ వ్యాపారం అనేది జరుగుతూ ఉంది. మిగిలిన ఏ ప్రాంతాలతో కూడా వ్యాపారాల సంబంధాలు లేవు. భూమార్గ వ్యాపారంలో వెనిస్ గుత్తాధిపత్యం పొందింది. ఎందుకంటే ఇది ఒక్క ప్రాంతమే టర్కీతోనూ యూరప్తోనూ వ్యాపారం చేస్తుంది కాబట్టి గుత్తాధిపత్యం వెనిస్కి మాత్రమే చెందింది. ఈ స్పెయిన్, పోర్చుగల్ వీటికి ఈ యొక్క మిగిలిన దేశాలతో వ్యాపార సంబంధాల కోసం ఈ యొక్క సముద్రాన్ని అన్వేషించవలసిన ఆవశ్యకత అనేది. తర్వాత కాన్స్టాంటినోపుల్. ఈ కాన్స్టాంటినోపుల్ నల్ల సముద్రం ఒడ్డున ఉంది. కాన్స్టాంటినోపుల్ ఎక్కడ ఉందంటే నల్ల సముద్రం యొక్క ఒడ్డున ఉంది. దీని ప్రస్తుతం ఇస్తాంబుల్ అంటున్నాం. అంటే టర్కీ యొక్క రాజధాని ఇస్తాంబుల్ అని పేరు పిలుస్తున్నాం. బైజాంటిన్ సామ్రాజ్యం అనే పేరుతో ఇది ప్రసిద్ధి పొందింది. ఈ కాన్స్టాంటినోపుల్ బైజాంటియన్ సామ్రాజ్యం అనే పేరుతో పూర్వం ప్రసిద్ధి పొందింది. తూర్పు దేశాలకు వ్యాపారం 3 మార్గాల ద్వారా జరుగుతూ ఉండేది. ఆ 3 మార్గాలు ఏంటి అంటే దక్షిణ మార్గము, మధ్య మార్గము, ఉత్తర మార్గము. ఇప్పుడు దక్షిణ మార్గం గురించి చూసినట్లయితే ఎర్ర సముద్రం ద్వారా ఈజిప్ట్కి. దక్షిణ మార్గం ఏది అంటే ఎర్ర సముద్రం ద్వారా ఈజిప్ట్కి, అక్కడ నుండి జల మార్గం ద్వారా ఉత్తరాఫ్రికాకి. ఇది దక్షిణ మార్గం. తర్వాత మధ్య మార్గం పర్షియా, సింధు శాఖ, ఇరాక్, సిరియా ద్వారా నల్ల సముద్రం చేరే మార్గం. మధ్య మార్గం అంటే ఏంటంటే పర్షియా, సింధు శాఖ, ఇరాక్, సిరియా ద్వారా నల్ల సముద్రం చేరే మార్గం. తర్వాత ఉత్తర మార్గం ఏంటి అంటే మధ్య ఆసియా ద్వారా కాస్పియన్, నల్ల సముద్రాలకు చేరే మార్గం. మధ్య ఆసియా ద్వారా కాస్పియన్, నల్ల సముద్రాలకు చేరే మార్గాన్ని ఏమంటామంటే ఉత్తర మార్గం అంటాము. తర్వాత అన్వేషణకు ప్రధాన కారణాలు 3 ఉన్నాయి. ఆ 3 ఏంటి అంటే సముద్ర మార్గం కొనుక్కోవడానికి ప్రధాన కారణం సుగంధాల వ్యాపారం. సముద్ర మార్గం కొనుక్కోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సుగంధాల వ్యాపారం. దాంతోపాటు మార్కోపోలో ఇండియా, చైనాలు దర్శించి అక్కడ అనంతమైన సంపద ఉంది అనే కథలను తీసుకొచ్చాడు. మార్కోపోలో ఎక్కడ భారతదేశము, చైనాలను సంప్రదించి అక్కడ పర్యటించి అనంతమైన సంపద ఈ దేశాల్లో ఉందని చెప్పి ఆ వార్తలను తీసుకురావడం జరిగింది. అదొక కారణం. 3వది ఏంటి అంటే జాన్ ప్రిడెస్టర్. ఈ జాన్ ప్రిడెస్టర్ అనే ఆయన తూర్పు సామ్రాజ్యాలలో క్రైస్తవ మతాన్ని వ్యాపించాలి, అక్కడ స్థాపించాలి మతాన్ని అని చెప్పేసి ఆయన సిద్ధపడ్డాడు. ఆ సిద్ధపడిన తర్వాత ఈ యొక్క తూర్పు దేశాలలోని క్రైస్తవ వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా జాన్ ప్రిడెస్టర్ని చుట్టుముట్టారు. కాబట్టి మన క్రైస్తవ ప్రపంచం అంతా కూడా ఆయనకు సహాయం చేయాలి. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క మార్గాన్ని కనుక్కోవాలి అని చెప్పేసి ఇదొక కారణం ఉంది. ఇలా 3 కారణాలు. ఆ కాలంలో కొంచెం గ్రీకు భాష మాత్రం తెలిస్తే చాలా గొప్పగా భావిస్తూ ఉండేవారు. ఏ భాష తెలిస్తే గ్రీకు భాష. తర్వాత దూరంలో దృశ్యాల చిత్రీకరణకు ఉపయోగపడేది రేఖాగణిత జ్ఞానం. దూరంలో దృశ్యాల చిత్రీకరణకు ఉపయోగపడేది ఏది అంటే రేఖాగణిత జ్ఞానం. దృగ్గోచరం అంటే ఏంటి అంటే చిత్రంలో లోతు కూడా తెలిసేటట్టు చిత్రించే విధానాన్ని దృగ్గోచరం అంటాం. ఒక చిత్రం గీసామంటే అందులో లోతు కూడా ఎంతైతే ఉందో ఆ తెలిసే విధానమే దృగ్గోచరం. దగ్గరగా ఉన్న వాటిని పెద్దగాను, దూరంగా ఉన్న వాటిని చిన్నగాను చూపించడం, ఈ చూపించే విధానాన్ని దృగ్గోచరం అని కూడా పేర్కొంటాం. తర్వాత యథార్థవాదం. ఈ యథార్థవాదం చూస్తే శరీర నిర్మాణ శాస్త్రము, రేఖాగణితం, భౌతిక శాస్త్రాలతో పాటు అందము కూడా ఈ యథార్థవాదంలో ప్రాముఖ్యత పొందింది. యథార్థవాదంలో శరీర నిర్మాణ శాస్త్రము, రేఖాగణితము, భౌతిక శాస్త్రాలు వీటితో పాటు అందం కూడా యథార్థవాదంలో ప్రాముఖ్యత పొందింది. ఇది 19వ శతాబ్దం వరకు కూడా కొనసాగింది. 19వ శతాబ్దం వరకు కూడా. మత సంస్కర్తలు. ప్రాముఖ్యమైన మత సంస్కర్తల్లో ఎవరున్నారు అంటే మొట్టమొదటి వ్యక్తి మార్టిన్ లూథర్. ఈ మార్టిన్ లూథర్ గురించి చూసినట్లయితే మార్టిన్ లూథరు జర్మనీ ఈ ప్రాంతాన్ని జన్మించాడు. బైబిల్ని
జర్మనీలోకి అనువదించాడు. ఏ భాష నుంచి? హిబ్రూ భాషలో ఉంటూ ఉండేది. అప్పటి వరకు కూడా బైబిల్ హిబ్రూ భాష ఉంది. ఆ హిబ్రూ భాషలో ఉన్న బైబిల్ని జర్మనీ భాషలోకి అనువదించాడు. ఈయన ఎక్కడ పుట్టాడంటే 1483. ఈ 1483లోని సాక్సనీలోని ఎస్లీబిన్ అనే ప్రాంతంలో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు అంటే ఈ యొక్క 1483 సంవత్సరంలో సాక్సనీలోని ఎస్లీబిన్ ఈ ప్రాంతంలో పుట్టడం జరిగింది. ఈయన విద్యాభ్యాసం గురించి చూసినట్లయితే ఈయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు. మార్టిన్ లూథరు ఎక్కడ చదివాడు అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశాడు. అక్కడ న్యాయశాస్త్రాన్ని, దాంతోపాటు క్రైస్తవ దివ్యశాస్త్రాన్ని, ఈ రెండు శాస్త్రాలని కూడా అధ్యయనం చేశాడు. మార్టిన్ లూథర్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రము, క్రైస్తవ దివ్యశాస్త్రాన్ని అధ్యయనం చేయడం జరిగింది. ఇప్పుడు సంఘం, ఈ సంఘం గురించి చూసినట్లయితే మొదట చేరినది అగస్టస్ సంఘంలో. ఎప్పుడు చేరాడు అంటే 1505లో మార్టిన్ లూథర్ అగస్టస్ అనే సంఘంలో చేరడం జరిగింది. తర్వాత ఈయన వృత్తిపరంగా చూసినట్లయితే ఈయన 1808లో వీటెన్బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాడు. ఎప్పుడు 1808 సంవత్సరంలో వీటెన్బర్గ్ ఈ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఫిషర్ అభిప్రాయం ప్రకారం, ఫిషర్ అనే చరిత్రకారుని అభిప్రాయం ప్రకారం సెయింట్ అగస్టిన్ల ప్రభావం, సెయింట్ పాల్ల ప్రభావం ఈ మార్టిన్ లూథర్పై పడింది. ఈ మాటలు ఎవరు చెప్పారంటే ఫిషర్ చెప్పాడు. ఈ ఫిషర్ అనే చరిత్రకారుని ప్రకారం సెయింట్ అగస్టిన్ ప్రభావము, సెయింట్ పాల్ ప్రభావము, వీళ్ళిద్దరి ప్రభావం కూడా మార్టిన్ లూథర్పై పడింది అని చెప్పేసి ఫిషర్ పేర్కోవడం జరిగింది. తర్వాత మొట్టమొదటి భేదాభిప్రాయం ఎప్పుడు వచ్చింది? దీని గురించి చూసినట్లయితే 1511లో మొట్టమొదటిసారి లూథరన్ ఏం చేశాడంటే రోమ్ యాత్ర చేపట్టాడు. అంటే జర్మనీ నుంచి రోమ్కి 1511లో వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ పోప్ లియో 10 ఆ సమయంలో సెయింట్ పీటర్ చర్చి నవీకరణ గురించి, అంటే సెయింట్ పీటర్ చర్చిని నవీకరించడానికి, ఏ చర్చి అంటే సెయింట్ పీటర్స్ చర్చి, ఆ చర్చి అధిపతి ఎవరంటే పోప్ లియో 10. సెయింట్ పీటర్స్ చర్చిని నవీకరించడానికి పాప పరిహార పత్రాలను విక్రయించడం మొదలుపెట్టాడు. అలా ఏంటి పాప పరిహార పత్రాలు అంటే, ఎవరైనా కానీ పాపం చేస్తే ఆ పాపం చేసిన వ్యక్తి ఈ పత్రాలు కొనుక్కుని చదివితే తన పాపం పోతుంది. ఈ యొక్క అభిప్రాయాన్ని ప్రజల్లోకి వెళ్ళేలా చేసి ఈ పత్రాలు అమ్మడం మొదలుపెట్టాడు. ఎవరు అంటే పోప్ లియో 10. దీనినే ఈ పాప పరిహార పత్రాలను ఏమంటామంటే ఇంటెలిజెన్సిస్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ పాప పరిహార పత్రాలను ఏమంటాం? ఇంటెలిజెన్సిస్. తర్వాత ఈ పత్రాలు ఎవరమ్మారు అంటే యోహాన్ టెడ్జిల్. ఈ పాప పరిహార పత్రాలు అమ్మింది ఎవరు అంటే యోహాన్ టెడ్జిల్. ఎవరు అమ్మించారు అంటే పోప్ లియో 10. ఏ చర్చి నిమిత్తం అమ్మించారు అంటే సెయింట్ పీటర్స్ చర్చి నిమిత్తం అమ్మించడం జరిగింది. ఇక్కడ చేసే వ్యవహారం అంతా కూడా లూథరు గమనించి ఇవి బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే 95 అంశాలతో కూడిన శీర్షిక, ఈ శీర్షిక పేరేంటి అంటే లూథర్ అభిప్రాయాలు 95 అంశాలు. ఈ లూథర్ అభిప్రాయాలు 95 అంశాలు. వీటిని లాటిన్ భాషలో విటెన్బర్గ్ చర్చి దేవాలయానికి అంటించడం జరిగింది. లూథర్ ఏం చేశాడంటే వీరి యొక్క పరిస్థితులన్నీ కూడా గమనించి ఇవి కార్యక్రమాలన్నీ కూడా బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఇవి ఎవరైనా కానీ దీని మీద నాతో చర్చికి రావచ్చని చెప్పి 95 అంశాలతో కూడిన శీర్షికను లాటిన్ భాషలో వీటెన్బర్గ్ చర్చి ద్వారానికి అంటించాడు. అంటించిన తర్వాత దాంతోపాటు 3 కరపత్రాలు ముద్రించాడు. ఆ 3 కరపత్రాలు ఏంటి అని మనం ఆలోచిస్తే జర్మన్ భూస్వామ్య వర్గానికి ఉద్బోధ. ఈ కరపత్రంలో జర్మన్ భూస్వామ్య వర్గానికి ఉద్బోధ. ఈ కరపత్రంలో చర్చి సంపత్తి స్వాధీనం చేసుకోమని భూస్వాములకు ఉద్బోధ చేశాడు. ఆస్తులన్నీ కూడా అక్రమంగా సంపాదించడం జరుగుతుంది కాబట్టి ఈ చర్చి యొక్క ఆస్తులు స్వాధీనం చేసుకోండి అని చెప్పేసి భూస్వాములకి ఉద్బోధ చేశాడు. అది ఏ కరపత్రంలో ముద్రించాడు అంటే జర్మన్ భూస్వామ్య వర్గానికి ఉద్బోధ అనే కరపత్రంలో ముద్రించడం జరిగింది. నెక్స్ట్ రెండో కరపత్రం ఏంటి అంటే బాబిలోనియన్ నిర్బంధంలో దైవ చర్చి. బాబిలోనియన్ల నిర్బంధంలో దైవ చర్చి. ఇందులో పోప్ను సంస్కార సిద్ధాంతాన్ని దుయ్యబట్టాడు.
రెండవ కరపత్రంలో బాబిలోనియన్ నిర్బంధములు దైవ చర్చి. ఈ చర్చి పోపును సంస్కార సిద్ధాంతాన్ని ఈ రెండింటిని కూడా దుయ్యబట్టడం జరిగింది. నెక్స్ట్ మూడోది క్రైస్తవుని స్వాతంత్రం. ఈ క్రైస్తవుని స్వాతంత్రం ఆత్మ సమర్పణ చేసుకోవడమే మోక్ష సాధన. అంతేగాని ఈ పాప పరిహార పత్రాలు కానీ లేదా ఈ అక్రమ ఆస్తులు కానీ ఇవన్నిటిని కూడా పరలోకాలు తీసుకెళ్ళవు. ఓన్లీ మన ఆత్మను సమర్పించుకుంటే అది పరలోకం తీసుకెళ్తుంది అని చెప్పేసి మూడవ కరపత్రంలో ముద్రించడం జరిగింది. ఆ మూడవ కరపత్రం పేరు ఏంటంటే క్రైస్తవుని స్వాతంత్రం. క్రైస్తవుని స్వాతంత్రం. తర్వాత 1519 లిప్జిగ్ నగరం. ఈ లిప్జిగ్ నగరంలో జాన్ ఎక్ ఆయనతో కలిసి ఈయన తన భావాలను జానుస్ భావాలు ఒకటేనని చెప్పడం జరిగింది. జాన్ ఎక్ అనే వ్యక్తితో ఈయన ఏం చేశాడంటే తన భావాలు జాన్ హుస్ ఈ భావాలు ఒక్కటే అని చెప్పి జాన్ ఎక్తో చెప్పాడు. ఎవరు? మార్టిన్ లూథర్. ఈ జాన్ హుస్ గురించి చూసినట్లయితే ఈ జాన్ హుస్ కాన్బన్స్ పరిషత్తు చేత మత ద్రోహిగా ముద్ర వేయబడ్డాడు. కాన్బన్స్ అనే పరిషత్తు ఉంది ఈ రోమ్ సామ్రాజ్యంలో. అక్కడ మత ద్రోహిగా ముద్ర వేయబడ్డాడు. ఎవరు? జాన్ హుస్. 3 కరపత్రాలను లూథరు ముద్రించడం జరిగింది. కాబట్టి 1527లో పోపు లూథర్ని వెలివేస్తూ లేఖ పంపాడు. ఇప్పుడు 1527లో మార్టిన్ లూథర్ని వెలివేస్తూ పోపు ఏం చేశాడు? లేఖ పంపాడు. ఆ లేఖను మార్టిన్ లూథర్ ఏం చేశాడంటే తగలబెట్టేశాడు. ఇది ఎప్పుడు జరిగింది? 1527లో జరిగింది. ఇలా వెలివేయడం జరిగింది. మార్టిన్ లూథరు పోపు వెలివేసిన తర్వాత నైట్ జార్జ్ అనే పేరుతో అజ్ఞాతం చేస్తూ సాక్సనీ ఎలక్టర్ ఆశ్రయంలో బైబిల్ని జర్మనీ భాషలో రాశాడనమాట. ఆ సమయంలో బైబిల్ని జర్మనీ భాషలో రాయడం జరిగింది. సాక్సనీ ఎలక్టర్ ఆశ్రయం పొందాడు. ఈ సాక్సనీ ఎలక్టర్ ఆశ్రయం పొందిన తర్వాత అక్కడ నైట్ జార్జ్ అనే పేరు మార్చుకుని అజ్ఞాతవాసం చేస్తూ బైబిల్ని జర్మనీలోకి అనువదించడం జరిగింది. తర్వాత 1526లో క్యాథలిక్ లూథర్ పక్షాలుగా రెండుగా చీలిపోవడం జరిగింది. అంటే 1526లో క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు ఇలా రెండుగా లూథర్ పక్ష ప్రొటెస్టెంట్ అన్నారు, లూథర్ పక్షాన క్యాథలిక్లు ఇలా రెండుగా చీలిపోవడం జరిగింది. ఇప్పుడు 1526. ఈ 1526 అంటే మనకి మొదటి వారిని బట్టి యుద్ధం ఆ సమయం అన్నమాట. నెక్స్ట్ 1529 స్పియర్ పరిషత్తు లూథరిజాన్ని మత ద్రోహంగా ప్రకటించింది. ఇప్పుడు 1529లో స్పియర్ పరిషత్తు లూథరిజాన్ని మత ద్రోహంగా పరిగణించడం జరిగింది. దీనినే ప్రొటెస్టెంట్ అన్నారు. ప్రొటెస్టెంట్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఫిలిప్ మెలంకాన్. ఈ ఫిలిప్ మెలంకాన్ చూసినట్లయితే ఈయన లూథర్ అనుయాయి. లూథర్ను అనుసరించిన ప్రముఖులలో ఫిలిప్ మెలంకాన్ కూడా ఒకడు. లూథర్ సిద్ధాంతాలు సాత్వికం చేసి ఈయన ఆక్స్బర్గ్ పరిషత్తుకు సమర్పించాడు. ఈయన సిద్ధాంతాలన్నీ కూడా కొంచెం సాత్వికంగా ఉండేలా చేసి ఎవరు? ఫిలిప్ మెలంకాన్ సాత్వికంగా ఉండేలా చేసి ఆక్స్బర్గ్కి సమర్పించడం జరిగింది. ఇది ఆక్స్బర్గ్ కన్ఫెషన్ అని ప్రసిద్ధి పొందింది. ఈ యొక్క సిద్ధాంతాలు ఆక్స్బర్గ్ కన్ఫెషన్ అని పేరు పొందడం జరిగింది. ఇదే లూథరిజానికి మూల సిద్ధాంతం అయ్యింది. ఈ లూథరిజానికి మూల సిద్ధాంతం అవ్వడానికి కారణం ఏంటి అంటే ఫిలిప్ మెలంకాన్ లూథర్ సిద్ధాంతాలను సాత్వికం చేసి ఆక్స్బర్గ్ పరిషత్తుకు సమర్పించడం. ఈ ఆక్స్బర్గ్ పరిషత్తుకి ఎప్పుడైతే సమర్పించాడో ఆ సమర్పించిన సిద్ధాంతాలు ఆక్స్బర్గ్ కన్ఫెషన్గా ప్రసిద్ధి పొందాయి. ఇది ఈ ఆక్స్బర్గ్ కన్ఫెషన్ అనేది లూథర్ సిద్ధాంతానికి మూల సిద్ధాంతం అయ్యింది. లూథరిజానికి మూల సిద్ధాంతం అయ్యింది. తర్వాత స్మాల్ కాల్డ్ కూటమి. ఈ స్మాల్ కాల్డ్ కూటమి చార్లెస్ 5 అణచివేతకు పూనుకోవడం వల్ల లూథర్ ప్రభువు వల్ల ఏర్పడిన కూటమి. చార్లెస్ 5 ఈ ప్రొటెస్టెంట్లను అణచివేతకు పూనుకోవడం జరిగింది. ఎవరైతే అనుసరిస్తున్నారో ఈ ప్రముఖులందరూ కూడా ఏర్పడిన కూటమినే స్మాల్ కాల్డ్ కూటమి అని పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ ఆక్స్బర్గ్ ఒప్పందం. ఈ ఆక్స్బర్గ్ ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే 1555లో జరిగింది. ఆక్స్బర్గ్ ఒప్పందం 1555లో జరిగింది. క్యాథలిక్లు ప్రొటెస్టెంట్ల మధ్య జరిగింది. ఈ ఆక్స్బర్గ్ ఒప్పందం అనేది క్యాథలిక్ల మధ్య ప్రొటెస్టెంట్ల మధ్య జరిగింది. ఈ ఆక్స్బర్గ్ ఒప్పందం ద్వారా లూథరిజానికి ఒక గుర్తింపు అనేది వచ్చింది.
లోదరిజానికి ఒక గుర్తింపు వచ్చింది. నెక్స్ట్ చర్చి ఆస్తుల నిబద్ధీకరణ. దీని గురించి చూస్తే చర్చి ఆస్తులు 1552 నాటికి ఎవరి స్వాధీనంలో అయితే ఉన్నాయో వారికే లభించే విధంగా పోపు నిర్ణయం చేశాడు. చర్చి ఆస్తులు 1552కి ఎవరి స్వాధీనంలో ఉంటే వారికే చెందుతాయి. ఈ విధానాన్నే చర్చి ఆస్తుల నిబద్ధీకరణ అంటారు. ఇందులో లోదరిజం గురించి చూస్తే ఈ లోదరిజం ఎక్కడ వ్యాపించింది అంటే ఉత్తర జర్మనీ రాష్ట్రాల్లో వ్యాపించింది. దాంతోపాటు స్కాండినేవియాలో కూడా వ్యాపించింది. స్కాండినేవియా అంటే నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఈ దేశాలని స్కాండినేవియా దేశాలని పేర్కొంటాం. ఇక్కడ దాంతోపాటు ఉత్తర జర్మనీ ఈ ప్రాంతాల్లో వ్యాపించడం జరిగింది. ఈ లోదరిజం యొక్క ముఖ్య సూత్రాలు ఏంటి అంటే అవిభాజ్య చర్చ్ అనేది ఉండాలి అనే నిబద్ధత ఉంది. అంటే చర్చి విడదీయబడకూడదు, అది అవిభాజ్యంగా ఉండాలి అని పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ మతంలో ఉన్న దురాచారాలను తొలగించాలి, ఇది ఒక అంశం, ముఖ్యమైన సూత్రం. నెక్స్ట్ రాజరిక వ్యవస్థను సమర్థించాలి. ఈ మూడు కూడా లోదర్ సిద్ధాంతంలో ముఖ్యమైన సూత్రాలు. మరొకసారి లోదర్ సిద్ధాంతంలో ఉన్న ముఖ్యమైన సూత్రాలు ఏంటి అంటే అవిభాజ్య చర్చ్ ఉండాలి, మత దురాచారాలను తొలగించాలి, రాజరిక వ్యవస్థను సమర్థించాలి. ఇది లోదర్ సిద్ధాంతం యొక్క ముఖ్య సూత్రాలు. నెక్స్ట్ ఈ లోదర్ సిద్ధాంతాల గురించి చర్చ ఎక్కడ వచ్చింది? ఈ విధంగా పాపులర్ అవుతూ ఉన్న సమయంలో ఈ యొక్క సిద్ధాంతాల మీద చర్చ యూనివర్సిటీల్లో మొదలైంది. ఎక్కడంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, సార్బోన్ యూనివర్సిటీ, ఈ ప్రాంతాల్లో ఈ లోదర్ సిద్ధాంతాల మీద చర్చ అనేది మొదలైంది. బృందగానాన్ని ప్రవేశపెట్టింది కూడా మార్టిన్ లూథరే. బృందగానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే మార్టిన్ లూథర్. ఇందులో బృందగాన ఆద్యునిగా మార్టిన్ లూథర్కి పేరుంది. తర్వాత వాద్య బృందాల ఆద్యుడు గివానీ గాబ్రిలి. వాద్య బృందాలకు ఆద్యుడేమో గివానీ గాబ్రిలి, బృందగాన ఆద్యుడేమో మార్టిన్ లూథర్. తర్వాత ఇంగ్లాండ్లో ప్రసిద్ధి గాయకులు, ఆ సమయంలో ఇంగ్లాండ్లో ప్రసిద్ధి పొందిన గాయకులు ఎవరంటే విలియం బట్స్, జాన్ బుల్. వీళ్ళిద్దరూ కూడా ఇంగ్లాండ్లో ప్రసిద్ధి పొందిన గాయకులు. నెక్స్ట్ 1517 క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా ప్రచార ఉద్యమం మొదలైంది. ఎప్పుడు 1517లో. అంటే క్యాథలిక్ చర్చిలో జరుగుతున్న దురాఘాతాలన్నింటిలో కూడా ఈ ప్రజలందరికీ కూడా తెలియడం వల్ల ఇక్కడ క్యాథలిక్ చర్చిలో వ్యతిరేకత అనేది మొదలైంది. ఈ యొక్క వ్యతిరేక ప్రచారం అనేది మొదలైంది ఎప్పుడు 1517లో. అప్పుడు దేవునితో సహవాసం చేయడానికి విశ్వాసం ఒక్కటే సరైన జీవనం అని ప్రొటెస్టెంట్ ఉద్యమం పేర్కొంది. దేవునితో సహవాసం చేయాలంటే విశ్వాసం ఒక్కటే సరైన జీవనం అని చెప్పేసి ఏ ఉద్యమం పేర్కొందంటే ప్రొటెస్టెంట్ ఉద్యమం పేర్కొంది. ఈ ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని ఎవరు ఉద్యమాన్ని పేర్కొన్నామంటే లూథర్ ఉద్యమాన్ని ప్రొటెస్టెంట్ ఉద్యమంగా పేర్కోవడం జరిగింది. ఈయన భావాలు ప్రసారం ఎవరు చేశారంటే లూథర్ భావాలు ప్రసారం చేసింది జ్వింగ్లీ. ఈయన స్విట్జర్లాండ్ ప్రాంతానికి చెందినవాడు. తర్వాత జాన్ కాల్విన్. వీళ్ళిద్దరూ కూడా లూథర్ భావాలని ప్రసారం చేశారు. తర్వాత ఇగ్నోషియస్ లయోలా ఈయన 1540లో సొసైటీ ఆఫ్ జీసస్ని స్థాపించడం జరిగింది. 1540లో సొసైటీ ఆఫ్ జీసస్ని ఎవరు స్థాపించారంటే ఇగ్నేషియస్ లయోలా. స్పెయిన్లో మతాన్ని ఎదుర్కోవడానికి ఈ సంస్థ స్థాపించడం జరిగింది. స్పెయిన్లోని ప్రొటెస్టెంట్ మతాన్ని ఎదుర్కోవడానికి ఇగ్నేషియస్ లయోలా స్థాపించిన సంస్థ ఏది అంటే సొసైటీ ఆఫ్ జీసస్. ఎప్పుడు స్థాపించాడు? 1540లో స్థాపించడం జరిగింది. ఈ ఇగ్నేషియస్ లయోలా యొక్క అనుచరులు ఏమన్నారంటే జెస్యూట్లు అన్నారు. ఇగ్నేషియస్ లయోలా యొక్క అనుచరులను జెస్యూట్లు అన్నారు. ఇది మార్టిన్ లూథర్ గురించి. తర్వాత హుల్రిచ్ జ్వింగ్లీ. ఈ హుల్రిచ్ జ్వింగ్లీ గురించి చూసినట్లయితే ఈయన సంపన్న కుటుంబంలో జన్మించడం జరిగింది. హుల్రిచ్ జ్వింగ్లీ అనే ఆయన సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఈయన ఎక్కడ విద్య అభ్యసించాడంటే వియన్నా, బాసిలా ఈ ప్రాంతాలలో విద్యను అభ్యసించాడు. వియన్నా, బాసిలాలో హుల్రిచ్ జ్వింగ్లీ విద్యాన్ని అభ్యసించడం జరిగింది. క్యాథలిక్ పురోహితునిగా స్విస్ రాష్ట్రానికి వచ్చాడు. అంటే క్యాథలిక్ చర్చికి పురోహితునిగా, ఇంకా పాస్టర్గా చర్చికి రావడం. హుల్రిచ్ జ్వింగ్లీ క్యాథలిక్ పురోహితునిగా స్విస్ రాష్ట్రానికి, ఈ స్విట్జర్లాండ్ రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ జూరిష్ చర్చిలో ఈ జ్వింగ్లీ 1518లో పురోహితునిగా జాయిన్ అయ్యాడు. ఎప్పుడు జాయిన్ అయ్యాడంటే 1518లో పురోహితునిగా జాయిన్ అయ్యాడు.
అదే సమయంలో పోప్ అధికారాన్ని తిరస్కరిస్తూ బైబిల్దే ఏకైక ప్రమాణం అని చెప్పేసి జింగ్లీ ప్రకటించడం జరిగింది. ఈ 1518లో పురోహితునిగా ఈ యొక్క జూరిష్ చర్చిలో చేస్తూ అదే సమయంలో పోప్ యొక్క అధికారాన్ని తిరస్కరించి బైబిల్దే తుది నిర్ణయం, ఏకైక ప్రమాణం అని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ సంతల విగ్రహాలను పగలగొట్టాడు. అక్కడున్న విగ్రహాలు వీటన్నిటిని కూడా పగలగొట్టాడు. ఎప్పుడైతే పగలగొట్టాడో తర్వాత పోపు నిర్ణయాన్ని ఎప్పుడైతే ధిక్కరించాడో ఈ యొక్క కారణాలు బట్టి 1523లో ఇతన్ని పౌరోహిత్యాన్ని రద్దు చేస్తూ పోప్ మెసేజ్ పంపాడు. ఈయనకి పోపు మెసేజ్ పంపాడు ఈయన పౌరోహిత్యాన్ని రద్దు చేస్తూ. స్విట్జర్లాండ్లో 13 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ సమయానికి 13 రాష్ట్రాలు ఉంటే 13 రాష్ట్రాల్లోని ఈ జ్వింగ్లీ బోధలు అనుసరించిన రాష్ట్రాలు ఎన్ని అంటే 8 రాష్ట్రాలు. జ్వింగ్లీ బోధలు అనుసరించిన రాష్ట్రాలు ఎన్ని? 8. అనుసరించకుండా ఉండే రాష్ట్రాలు 5. అంటే ఈ జ్వింగ్లీ బోధలు అనుసరించిన రాష్ట్రాలు 8, ఈయన బోధలను వ్యతిరేకించిన రాష్ట్రాలు 5 ఉన్నాయి 13 రాష్ట్రాల్లోని. తర్వాత 67 అంశాలను ఈ చర్చిలో ప్రచురించాడు. ఏ చర్చిలో? జూరిష్ చర్చిలో. ఈ యొక్క జ్వింగ్లీ 67 అంశాలను జూరిష్ చర్చిలో ప్రచురించాడు. ఇది జ్వింగ్లీ మతానికి సిద్ధాంత మూలమైంది. ఈ 67 అంశాలే జ్వింగ్లీ మతానికి సిద్ధాంత మూలం అయింది. ప్రజాస్వామ్య సూత్రానికి ప్రాధాన్యం ఇచ్చాడు. మార్టిన్ లూథర్ ఏమో రాచరికానికి ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ జ్వింగ్లీ ప్రజాస్వామ్య సూత్రానికి ప్రాధాన్యత ఇచ్చాడు. నెక్స్ట్ స్విట్జర్లాండ్లో అంతర్యుద్ధంలో జ్వింగ్లీ మరణించాడు. ఎక్కడ మరణించాడు జింగిల్ అంటే? స్విట్జర్లాండ్ యొక్క అంతర్యుద్ధంలో మరణించడం జరిగింది. క్యాథలిక్కుల నుండి జింగ్లీ సిద్ధాంతాలు వేరుపడ్డాయి. ఇలా క్యాథలిక్కుల నుంచి జింగ్లీ సిద్ధాంతాలు ఈ యొక్క స్విట్జర్లాండ్లో వేరుపడ్డాయి. జర్మనీలోని ఆ పరిసర ప్రాంతాల్లోనేమో ఈ యొక్క స్కాండినేవియా దేశాల్లోనేమో ఈ క్యాథలిక్ సిద్ధాంతాల నుంచి లూథర్ సిద్ధాంతాలు వేరుపడ్డాయి. నెక్స్ట్ జాన్ కాల్విన్. ఈ జాన్ కాల్విన్ చూసినట్లయితే ఈయన జన్మం ఎక్కడంటే నోయాన్. ఈ నోయాన్ అనేది షికార్డీ అనే రాష్ట్రంలో ఫ్రాన్స్లో ఉంది. జాన్ కాల్విన్ ఎక్కడ జన్మించాడు అంటే ఫ్రాన్స్లోని షికార్డీ రాష్ట్రంలో నోయాన్ అనే ప్రాంతంలో జన్మించడం జరిగింది. సత్ క్రైస్తవుడు అని పేరు పొందాడు. జాన్ కాల్విన్ సత్ క్రైస్తవుడుగా ప్రసిద్ధి పొందాడు. ఈయనను ప్రొటెస్టెంట్ పోప్ అంటాం. ఈ సత్ క్రైస్తవుడు దీనినే ఏమంటామంటే ప్రొటెస్టెంట్ పోప్ అంటారు. న్యాయశాస్త్రాన్ని తండ్రి కోరిక మేరకు చేశాడు. తండ్రి కోరిక మేరకు న్యాయశాస్త్రాన్ని చేశాడు. నెక్స్ట్ ఫ్రాన్సిస్ ఈ ఫ్రాన్సిస్ రాజు మతపర తిరుగుబాటు అణిచివేయాలని సంకల్పించిన సమయంలో కాల్విన్ స్విట్జర్లాండ్లోని బాసెల్ నగరంలో ఆశ్రయం పొందాడు. ఫ్రాన్సిస్ మతపర తిరుగుబాటులన్నీ కూడా అణిచివేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ టైంలో ఈ యొక్క జాన్ కాల్విన్ స్విట్జర్లాండ్లోని బాసెల్ నగరంలో ఆశ్రయం పొందడం జరిగింది. ఈ జాన్ కాల్విన్ యొక్క గ్రంథం ఏది అంటే క్రైస్తవ సంస్థలు. ఏ గ్రంథం? క్రైస్తవ సంస్థలు. ఫ్రాన్సిస్ కి ఇది అంకితం ఇచ్చాడు. జాన్ కాల్విన్ ఫ్రాన్సిస్ కి క్రైస్తవ సంస్థలు అని అంకితం ఇచ్చాడు. బైబిల్ని ఫ్రెంచ్ భాషలోకి అనువదించింది కూడా జాన్ కాల్విన్. బైబిల్ని జర్మనీలోకి అనువదించింది మార్టిన్ లూథరు, ఫ్రెంచ్లోకి అనువదించింది జాన్ కాల్విన్. ఈ జెనీవాలోని యూనివర్సిటీని నెలకొల్పడం జరిగింది. నెక్స్ట్ ప్రెస్బిటేరియనిజం. ఈ ప్రెస్బిటేరియనిజం అంటే ఏంటి అంటే సంస్కరించబడిన మతం అని అర్థం. ప్రెస్బిటేరియనిజం అనే అర్థం అంటే ఏంటి అంటే సంస్కరించబడిన మతం. ఇది ఇంగ్లాండ్లో ఈ యొక్క పేరు పొందింది. స్కాట్లాండ్లో పిలువబడింది. స్కాట్లాండ్లో ప్రెస్బిటేరియనిజం అని పిలువబడింది. నెక్స్ట్ జాన్ నాక్. ఈ జాన్ నాక్ గురించి చూసినట్లయితే చర్చిని ధిక్కరించి స్వచ్ఛమైన నైతికవాదాన్ని ప్రకటించాడు జాన్ నాక్. అంటే చర్చి యొక్క క్యాథలిక్ మతం యొక్క అధికారాలన్నీ కూడా ధిక్కరించి నైతిక వాదాన్ని ప్రకటించింది ఎవరు? స్వచ్ఛమైన నైతిక వాదాన్ని ప్రకటించింది ఎవరు అంటే జాన్ నాక్. 1560లో పోప్ అధికారం అంతరించిపోయింది. ఈ పోప్ అధికారం ఎప్పుడైతే అంతరించిపోయిందో కాల్వినిజం అనేది స్థిరపడింది. ఇలాగా కాల్వినిజము, జ్వింగ్లినిజము, లూథరనిజము ఈ మూడు కూడా నూతనంగా పుట్టుకొచ్చిన సంస్కరణలు. తర్వాత హ్యూజినాట్లు. ఈ హ్యూజినాట్లు అంటే ఎవరంటే ఫ్రాన్స్లోని కాల్వినిస్టులను హ్యూజినాట్లు అంటారు. అంటే ఫ్రాన్స్లోని జాన్ కాల్విన్ యొక్క అనుసరులను ఏమంటామంటే హ్యూజినాట్లు అంటారు. నెక్స్ట్ వీరికి క్యాథలిక్లతో పోరాటం జరిగింది. ఈ నాంటే శాసనం
తో ముగిసింది. ఈ నాట్యశాస్త్రాన్ని 1598 4 హెన్రీ ప్రకటించాడు. ఎప్పుడైతే 4 హెన్రీ 1598లో నాట్యశాస్త్రాన్ని ప్రకటించాడో ఆ సమయంలో కాల్వినిస్టులకు, క్యాథలిక్లకు పోరాటం అనేది ముగిసింది. నెక్స్ట్ డచ్ రిఫార్మ్డ్ అంటే ఇది ఎక్కడ సంభవించిందంటే హాలండ్లో సంభవించింది. అంటే హాలండ్లో కూడా ఈ మత సంస్కరణ ఉద్యమం అది డచ్ రిఫార్మ్డ్ అనే పేరుతో పిలువబడింది. మహిళల ఆకాంక్షలు. ఈ మహిళల ఆకాంక్షల గురించి చూసినట్లయితే విస్మరించిన భావాలు ఏంటి అంటే వ్యక్తిత్వం, పౌరసత్వం. ఈ వ్యక్తిత్వం, పౌరసత్వం ఈ భావాలను విస్మరించడం జరిగింది. నెక్స్ట్ కాన్వెంట్లు యువతుల వివాహానికి కట్నం సమకూర్చలేనప్పుడు వారిని దేవుడికి అంకితం ఇస్తూ ఉండేవారు. ఈ అంకితం ఇస్తూ ఉండే సంస్థలనే వీళ్ళు పెరగడానికి పెంచే సంస్థలనే కాన్వెంట్లు అన్నారు. ఇటువంటి జీవనం గడపడానికి ఏర్పడిన సంస్థలు కాన్వెంట్లు అంటే. ఈ విధానం వ్యాపారుల కుటుంబాలకు మినహాయింపు. అంటే వైశ్యులు అంటాం మనం. కాస్టాండా ఫిడిల్ ఈమె వెనిస్ రచయిత్రి, ఇటలీలోని వెనిస్ రచయిత్రి కాస్టాండా ఫిడిల్. సాహిత్య అధ్యయనం మహిళలకు లాభం, గౌరవం చేకూర్చకపోయినా కానీ ప్రతి ఒక్క మహిళ తప్పనిసరిగా చదవాలి ఈ సాహిత్య అధ్యయనాన్ని అని ఈ కాస్టాండా ఫిడిల్ పేర్కోవడం జరిగింది. మానవతావాద లక్షణ సామర్థ్యం మహిళలకు లేదన్న భావన ప్రశ్నించిన మహిళ ఎవరంటే కాస్టాండా ఫిడిల్. మానవతావాద లక్షణ సామర్థ్యం మహిళలకు లేదు అన్న భావనను ప్రశ్నించిన మహిళ ఎవరు అంటే కాస్టాండా ఫిడిల్. పాడువా యూనివర్సిటీ నుంచి ఈమెకు ఉపన్యసించమని కూడా ఆహ్వానాన్ని పంపుతూ ఉండేవారు. గ్రీకు, లాటిన్ భాషల్లో ఈమె ప్రావీణ్యత పొందింది. తర్వాత ఇసబెల్లా డిఎస్టే ఈమె మాంచెసా ఆఫ్ మాంటువా అని పేరు పొందింది. ఇసబెల్లా డిఎస్టే మాంచెసా ఆఫ్ మాంటువా అని పేరు పొందింది. భర్త లేని సమయంలో దేశాన్ని పాలించింది. ఇసబెల్లా డిఎస్టే భర్త లేని సమయంలో దేశాన్ని పాలించింది. నెక్స్ట్ మేధో ప్రతిభకు ప్రఖ్యాతిగాంచిన సభ ఏది అంటే ఈ మాంటువా సభ. దీనికి నాయకత్వం వహించింది ఎవరంటే ఇసబెల్లా డిఎస్టే. ఈ సభలో మేధో ప్రతిమకు ప్రఖ్యాతిగాంచిన సభ ఇది. ఈ సభ అనేది ఇదో భాగంలో క్రైస్తవ మతంలో సంస్కరణలు, ఇది చివరి భాగము నేర్చుకుందాం. ఇక్కడ థామస్ మోర్ ఈయన ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన ఆయన, తర్వాత ఎరాస్మస్ ఈయన హాలండ్ దేశానికి సంబంధించిన ఆయన. వీళ్ళిద్దరూ ఏం పేర్కొన్నారంటే చర్చి దురాశతో కూడిన వ్యవస్థగా మారింది. చర్చ్ అనేది దురాశతో కూడిన వ్యవస్థగా మారింది. తనకిష్టం వచ్చినట్లు డబ్బును వసూలు చేస్తుంది అని వీళ్ళిద్దరూ కూడా విమర్శించడం జరిగింది. ఈ క్యాథలిక్ చర్చిని దురాశతో కూడిన వ్యవస్థగా మారిపోయింది, తనకిష్టం వచ్చినట్లు డబ్బును వసూలు చేస్తుంది అని చెప్పేసి ఈ యొక్క థామస్ మోర్, ఎరాస్మస్ వీళ్ళిద్దరూ కూడా విమర్శించడం జరిగింది. ఉదాహరణ ఏంటి అంటే పాప పరిహార పత్రాలు. ఈ పాప పరిహార పత్రాలు అమ్మి అన్యాయంగా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పేసి వీరిద్దరు కూడా విమర్శించడం జరిగింది. తర్వాత 16-17 శతాబ్దాలు. ఈ 16-17 శతాబ్దాలు చూసినట్లయితే 1516లో థామస్ మోర్ యూటోపియా అనే గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది. 1516లో థామస్ మోర్ యూటోపియా అనే గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది. 1517లో మార్టిన్ లూథర్ 96 సిద్ధాంతాల రచన చేశాడు. ఇక్కడ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో అయితే 96 సిద్ధాంతాలని ఉంది, అకాడమిక్ టెక్స్ట్ బుక్ లో అయితే 95 సిద్ధాంతాలని ఉంది. 1517లో మార్టిన్ లూథర్ 96 సిద్ధాంతాల రచన చేశాడు. 1522 లూథర్ చేత బైబిల్ జర్మన్లోకి అనువదించబడింది. ఇప్పుడు 1522లో లూథర్ చేత బైబిల్ జర్మనీ భాషలోకి అనువదించబడింది. 1525 ఈ 1525లో జర్మనీలో రైతాంగ తిరుగుబాటు సంభవించింది. 1525లో జర్మనీలో రైతాంగ తిరుగుబాటు సంభవించింది. నెక్స్ట్ 1543 ఈ 1543లో శరీర నిర్మాణం ఈ యొక్క పుస్తకాన్ని వెసాలియస్ రచించాడు. 1543లో శరీర నిర్మాణం అనే పుస్తకాన్ని వెసాలియస్ రచించడం జరిగింది. నెక్స్ట్ 1559 ఈ 1559లో రాజు లేదా రాణి అధిపతిగా ఇంగ్లాండ్ ఆంగ్లికన్ చర్చ్ అనేది ఏర్పడింది. రాజు లేదా రాణి అధిపతిగా ఇంగ్లాండ్ ఆంగ్లికన్ చర్చ్ అనేది ఏర్పడింది. 1569 ఈ 1569లో భూమి స్తంభాకార పటాన్ని మెర్కేటర్ తయారు చేశాడు. భూమి యొక్క స్తంభాకార పటాన్ని ఎవరు తయారు చేశారంటే మెర్కేటర్ తయారు చేశాడు. ఇప్పుడు 1569లో. నెక్స్ట్ 1582 ఈ 1582లో పోప్ గ్రెగరీ 13
ఈ పోప్ గ్రెగరీ 13 చేత గ్రెగోరియన్ క్యాలెండర్ తయారు చేయబడింది. 1582లో పోప్ గ్రెగరీ 13 చే గ్రెగోరియన్ క్యాలెండర్ తయారు చేయబడింది. 1628 ఈ 1628లో గుండె, రక్త ప్రసరణ వీటి మధ్య సంబంధాన్ని విలియం హార్వే పేర్కొన్నాడు. 1628లో గుండె, రక్త ప్రసరణ వీటి సంబంధాన్ని విలియం హార్వే పేర్కొన్నాడు. నెక్స్ట్ 1673 ఈ 1673లో ప్యారిస్లో విజ్ఞాన శాస్త్ర అకాడమీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు 1673లో ప్యారిస్లో విజ్ఞాన శాస్త్ర అకాడమీ ఏర్పాటు చేశారు. 1687 ఐజాక్ న్యూటన్ రాసిన ప్రిన్సిపియా మ్యాథమెటికా ఈ యొక్క బుక్ అనేది ప్రచురించబడింది. 1687లో ఐజాక్ న్యూటన్ బుక్ పేరేంటి అంటే ప్రిన్సిపియా మ్యాథమెటికా. ఇది 1687లో ప్రచురించబడింది. తర్వాత మత సంస్కరణ ఉద్యమం. ఈ మత సంస్కరణ ఉద్యమం చూసినట్లయితే మొట్టమొదట ఆంగ్లికన్ సంస్కరణ ఉద్యమం. ఈ ఆంగ్లికన్ సంస్కరణ ఉద్యమం గురించి చూద్దాం. ఇంగ్లీష్ చర్చిని ఎక్లీషియా ఆంగ్లికానా అని పిలవడం జరిగేది. ఇంగ్లీష్ చర్చిని ఏ పేరుతో పిలిచారంటే ఎక్లీషియా ఆంగ్లికానా అని పిలవడం జరిగింది. తర్వాత హెన్రీ 7 ఈ 7వ హెన్రీ ఏం చేశాడంటే ఇంగ్లాండ్లో బలమైన జాతీయ రాజరికాన్ని స్థాపించాడు. 7వ హెన్రీ ఇంగ్లాండ్లో బలమైన జాతీయ రాజరికాన్ని స్థాపించాడు. ఇతని యొక్క రెండవ కుమారుడు 8వ హెన్రీ. 7వ హెన్రీ యొక్క రెండవ కుమారుడు ఎవరంటే 8వ హెన్రీ. ఈ యొక్క 7వ హెన్రీ తన కొడుకు చనిపోయినప్పుడు తన కోడలు క్యాథరిన్ ఉంది. ఈ క్యాథరిన్ను 8వ హెన్రీని పిలిచి క్యాథరిన్ వివాహం చేసుకో అని చెప్తాడు. ఇతడు ఏం చేస్తాడంటే తండ్రి కోరిక మేరకు తన వదినైన క్యాథరిన్ వివాహం చేసుకుంటాడు. ఇక్కడ వివాహం చేసుకున్న తర్వాత వీరికి మగపిల్లలు లేరు అనే ఒక కారణం చేత ఈ క్యాథరిన్ నుంచి విడాకులు కావాలని చెప్పేసి పోపును కోరడం జరుగుతుంది. మగపిల్లలు లేరు అనే కారణం చేత ఏం చేస్తాడంటే పోపు దగ్గరికి వెళ్ళి ఈ క్యాథరిన్ నుంచి విడాకులు కావాలని కోరతాడు. కోరితే అప్పుడు ఈ పోపు నిరాకరిస్తాడు. ఎందుకు నిరాకరిస్తాడంటే ఈ యొక్క చార్లెస్ 5 ఈ చార్లెస్ 5కి క్యాథరిన్ పిన్ని. ఈ చార్లెస్ 5 ఆ కాలంలో రోమా చక్రవర్తి చార్లెస్ 5 తన పిన్ని అయిన క్యాథరిన్కి ఈ యొక్క 8వ హెన్రీకి విడాకులు కోరుతుంటే దీని గురించి నిరాకరిస్తాడు. 8వ హెన్రీ ఇంగ్లాండ్ చర్చిని స్వతంత్రంగా ప్రకటించుకుని ఇంగ్లీష్ ఆర్చ్ బిషప్ ఈయన నుండి విడాకులు తీసుకోవడం జరుగుతుంది. 8వ హెన్రీ ఈ 8వ హెన్రీ విడాకులు తీసుకున్న తర్వాత ఈ ముందు పోపు నిరాకరించిన సమయంలో ఇక్కడ పోపుకు మద్దతుగా ఎవరు నిలిచారంటే థామస్ మోర్, బిషప్ జాన్ ఫిషర్ వీరిద్దరూ కూడా పోపుకి మద్దతుగా నిలిచారు. ఇలా పోపుకి మద్దతుగా నిలిచారని చెప్పేసి 8వ హెన్రీ థామస్ మోర్ని, బిషప్ జాన్ ఫిషర్ని వీళ్ళిద్దరిని కూడా దండించడం జరుగుతుంది. దండిస్తాడు. తర్వాత ఇక్కడ ఈ 8వ హెన్రీ యొక్క గ్రంథం ఏంటి అంటే సప్త సంస్కారాలు. 8వ గ్రంథం ఏంటంటే సప్త సంస్కారాలు. ఇది పోప్కి అంకితం ఇచ్చాడు 8వ హెన్రీ. ఈ అంకితం ఇచ్చిన తర్వాత విడాకులు కావాలని కోరాడు. కానీ ఆ పోప్ ఏం చేశాడు? నిరాకరించాడు. ఆ ఇంగ్లాండ్ చర్చిని స్వతంత్రంగా ప్రకటించుకుని రాజే సర్వాధికారి అని అల్టిమేటం జారీ చేశాడు 8వ హెన్రీ. రాజే సర్వోన్నతుడు, సర్వాధికారి అని జారీ చేసి పోపుని ధిక్కరించినా కానీ ఇక్కడ క్యాథలిక్ సంస్కారాలను మాత్రం కొనసాగించాడు. 8వ హెన్రీ క్యాథలిక్ సంస్కారాలను కొనసాగించాడు. తర్వాత ఎడ్వర్డ్ 6 ఈ ఎడ్వర్డ్ 6 గురించి చూసినట్లయితే ఈయన కాలంలో లూథరనిజం, కాల్వినిజం ఈ రెండు కూడా ఫ్రీగా ప్రచారం చేసుకున్నాయి. తన మతం నిమిత్తం, తన భావాలు, తన మత సిద్ధాంతాల నిమిత్తం లూథరన్ను, కాల్విన్ను ఈ రెండు వర్గాలు కూడా ప్రచారం చేసుకోవడం జరిగింది. ఇంగ్లీష్ చర్చికి ప్రొటెస్టెంట్ స్వభావం అనేది ఎవరి కాలంలో అబ్బింది అంటే ఎడ్వర్డ్ 6 కాలంలో అబ్బింది. ఇంగ్లీష్ చర్చికి ప్రొటెస్టెంట్ స్వభావము ఎడ్వర్డ్ 6 కాలంలో అబ్బింది. లాటిన్లో గ్రంథాలు ఇంగ్లీష్లోకి కూడా తర్జుమా అయ్యాయి. ఎవరి కాలంలో? ఎడ్వర్డ్ 6 కాలంలో. ఈ ఎడ్వర్డ్ 6 కాలంలో లాటిన్లో ఉన్న బైబిల్ గ్రంథాలు ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా అయ్యాయి ఎడ్వర్డ్ 6 కాలంలో. నెక్స్ట్ ఉమ్మడి ప్రార్థనా గ్రంథం వెలువడింది 1552లో. ఉమ్మడి ప్రార్థనా గ్రంథం అనేది వెలువడింది. తర్వాత మేరీ రాణి, ఈమె క్యాథలిక్ మతాన్ని
పునఃస్థాపితం చేయడానికి ప్రయత్నం చేసింది మేరీ రాణి. క్యాథలిక్ మతాన్ని తన యొక్క ప్రభావం అంతా కూడా దిగజారిపోయిన సమయంలో దాన్ని మరలా తిరిగి పునరుద్ధరించడానికి సకల ప్రయత్నాలు చేసి ప్రజల మీద నిరంకుశ పాలన చేసి ఈ ప్రొటెస్టెంట్లను చంపించేసింది. కాబట్టి ఈమెను ఏమన్నారంటే అందరూ కూడా ఆ కాలంలో బట్ల మేరీ అన్నారు. ఏమన్నారు? బట్ల మేరీ అన్నారు. ఈమె ప్రొటెస్టెంట్ల దుర్మరణానికి కారణమయ్యింది. రాణి మేరీ ప్రొటెస్టెంట్ల దుర్మరణానికి కారణమయ్యింది. ఎవరైతే పదవి భ్రష్టులయ్యారో క్యాథలిక్లు, ఆ పదవి భ్రష్టులైన క్యాథలిక్లు మరలా తిరిగి ఆ జాబుల్లో నియమించుకుంది ఎలిజబెత్. ఇంగ్లీష్ చర్చి జాతీయ చర్చిగా రూపొందింది ఈమె కాలంలో. ఎలిజబెత్ కాలంలో ఇంగ్లీష్ చర్చి జాతీయ చర్చిగా రూపొందింది. మతాన్ని సంస్కరించే ప్రయత్నంలో జరిగిన ఉద్యమాన్నే మత సంస్కరణోద్యమం అంటారు. మతాన్ని సంస్కరించే ప్రయత్నంలో జరిగిన ఉద్యమం మత సంస్కరణోద్యమం అంటారు. ఈ యొక్క మత సంస్కరణ ఉద్యమంలో తుది నిర్ణయం ఎవరిది అంటే పోపుదని చెప్పేసి రోమన్ చర్చి పేర్కొంది. అలా కాదు, ఈ మత సంస్కరణ ఉద్యమంలో తుది నిర్ణయం బైబిల్దే అని చెప్పేసి సంస్కర్తలు పేర్కొన్నారు. ఈ మతంలో తుది నిర్ణయం ఎవరిది అంటే పోపుది అని చెప్పేసి రోమన్ చర్చి పేర్కొంటే కాదు, ఈ మతంలో తుది నిర్ణయము చివరి నిర్ణయం బైబిల్ది అని చెప్పి సంస్కర్తలు భావించడం జరిగింది. తర్వాత ఈ మతపర తుది తీర్పు ఎవరిదంటే చర్చిది. ఈ చర్చి అన్నింటికి తల్లి లాంటిదని చెప్పి సెయింట్ పీటర్ చర్చిని పేర్కోవడం జరిగింది. ఆ సెయింట్ పీటర్ చర్చ్ ఎక్కడ ఉందంటే రోమ్లో ఉంది. అంటే సెయింట్ పీటర్స్ చర్చిలన్నిటికీ తల్లి అయిన చర్చి ఏదంటే సెయింట్ పీటర్స్ చర్చి. ఇది రోమ్లో ఉంది. ఇది మతపర తుది నిర్ణయం ఈ చర్చిది. మతపర తుది తీర్పు ఈ చర్చిది అనమాట. నెక్స్ట్ క్రిసెండం. ఈ క్రిసెండం అంటే క్రైస్తవ ప్రపంచం అని అర్థం. దీని అధిపతి ఎవరంటే పోపు. క్రిసెండం అంటే క్రైస్తవ ప్రపంచం, దీని అధిపతి ఎవరంటే పోపు. నెక్స్ట్ రోమ్లో మతం కోసం ప్రాణాలు అర్పించింది ఎవరు అని మనం చూసినట్లయితే పీటరు, పాలు. రోమ్లో మతం కోసం ప్రాణాలు అర్పించింది ఎవరంటే పీటరు, పాలు. ఈ పీటర్ గురించి చూస్తే మోక్ష బంధన అధికారాలు గలవని మత్తయి సువార్త పేర్కొంది. ఈ పీటర్కి మోక్ష బంధన అధికారాలు గలవు అని చెప్పేసి మత్తయి సువార్తలో పేర్కోవడం జరిగింది. సర్వోన్నతుడని లియో 10 వ్యాఖ్యానించాడు. పీటరే సర్వోన్నతుడు అని చెప్పేసి లియో 10 వ్యాఖ్యానించడం జరిగింది. ఇలా పీటరు రోమ్ వారసుడయ్యాడు. తర్వాత ఈ పాలు పీటరు కూడా రోమ్లో మతం కోసం ప్రాణాలు అర్పించారు. నెక్స్ట్ పోప్లియో. ఈ పోప్లియో గురించి చూసినట్లయితే బిషప్ పదవి సమర్థంగా నిర్వహించాడు. పోప్లియో బిషప్ పదవిని సమర్థవంతంగా నిర్వహించాడు. నెక్స్ట్ అట్టిలా అంటే హూణుల నాయకుడు. ఈ అట్టిలాను రోమ్ నుండి తరలిపోయేలా ఎవరు చేశారంటే పోప్లియో చేశాడు. ఈ హూణుల నాయకుడైన అట్టిలాను రోమ్ నుంచి పారిపోయేలాగా ఎవరు చేశారంటే పోప్లియో చేశాడు. కాబట్టి ఇక్కడ బిషప్ పదవిని సమర్థంగా నిర్వహించాడు పోప్లియో. రోమ్కు చక్రవర్తి లేకుండా పోయాడు కానీ పోపు లభించాడు అని నానుడు ఉన్నప్పుడు, అంటే ఆ కాలంలో రోముకి చక్రవర్తి లేడు, రోముకి చక్రవర్తి లేకపోయినా కానీ పోపు లభించాడు అనే నానుడి పోప్లియో నుండి రావడం జరిగింది. తర్వాత సెయింట్ అగస్టిన్ ప్రకారం ఇక్కడ సంస్కారం అంటే ఏంటి అంటే అంతర్గత అనుగ్రహానికి బహిరంగ చిహ్నమే సంస్కారం అని నిర్వహించాడు. సెయింట్ అగస్టిన్ అంతర్గత అనుగ్రహానికి బహిరంగంగా చేసే చిహ్నం సంస్కారం అని నిర్వహించడం జరిగింది. ఈ సంస్కారాలు ఎన్ని ఉన్నాయంటే 7 పేర్కోవడం జరిగింది. సంస్కారాలు 7. ఆ 7 గురించి చూద్దాం. బాప్తిస్మము, కన్ఫర్మేషన్, హోలీ రిస్ట్, పెనన్స్, ఎక్స్ట్రీమ్ యాంక్షన్, ఆర్డినేషన్, మ్యాట్రిమోనీ. మరొకసారి బాప్తిస్మము, కన్ఫర్మేషన్, హోలీ రిస్ట్, పెనన్స్, ఎక్స్ట్రీమ్ యాంక్షన్, ఆర్డినేషన్, మ్యాట్రిమోనీ. ఇప్పుడు ఇందులో ముఖ్యంగా మన టెక్స్ట్ బుక్లో పేర్కొన్న పాయింట్లు ఏంటంటే బాప్తిస్మం అంటే ఏంటంటే మూల పాప ప్రభావాన్ని ఇది తొలగిస్తుంది. ఈ బాప్తిస్మం అనేది తొలగిస్తుంది. నెక్స్ట్ పెనన్స్. ఈ పెనన్స్ అంటే ఏంటంటే చేసిన పాపాలను అర్చకుని ఎదుట ప్రకటించడాన్ని పెనన్స్ అంటారు. అంటే చేసిన పాపాలను ఆ బోధకుని ఎదుట తెలియజేయాలి. దీనిని ఏమంటామంటే పెనన్స్ అంటాం. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ ఆంక్షన్. ఈ ఎక్స్ట్రీమ్ ఆంక్షన్ అంటే ఏంటంటే మరణకాలంలో ఐహిక జీవిత మచ్చను ఆత్మ నుండి తుడిచివేసే చర్యలేపనం అన్నమాట. మరణకాలంలో
ఐహిక జీవిత మచ్చను ఆత్మ నుండి తుడిచివేసే తైల లేపనం. దీన్ని ఎక్స్ట్రీమ్ ఆంక్షన్ అంటారు. ఎక్స్ట్రీమ్ ఆంక్షన్ అంటే ఏంటి అంటే మరణకాలంలో ఐహిక జీవిత మచ్చను ఆత్మ నుండి తుడిచివేసే తైల లేపనాన్ని ఎక్స్ట్రీమ్ ఆంక్షన్ అంటారు. నెక్స్ట్ మ్యాట్రిమోని. ఈ మ్యాట్రిమోని అంటే స్త్రీ పురుష కలయికలను పవిత్రం చేస్తుంది. ఈ స్త్రీ పురుష కలయికలను పవిత్రం చేసి సంతాన ప్రాప్తి ధర్మసమ్మతం చేస్తుంది. స్త్రీ పురుష కలయికను పవిత్రం చేసి సంతాన ప్రాప్తి ధర్మసమ్మతం చేస్తుంది. ఈ సంస్కారాన్ని ఎవరు నిర్వహించాలి? చర్చ్ నిర్వహించాలి. చర్చ్ యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే సంస్కార నిర్వహణ. తర్వాత సన్యాసి సంఘంలో ఉండేవారు తీసుకునే ప్రతిజ్ఞలు. దీని గురించి చూద్దాం. సన్యాసి సంఘంలో ఉండేవారు తీసుకునే ప్రతిజ్ఞలు ఏంటి అంటే పేదరికం, బ్రహ్మచర్యం, వినయ విధేయతలు. పేదరికం, బ్రహ్మచర్యం, వినయ విధేయతలు. ఈ మూడు కూడా సన్యాసి సంఘంలో ఉండేవారు తీసుకునే ప్రతిజ్ఞలు. తర్వాత ప్రెస్బిటర్లు. ఈ ప్రెస్బిటర్లు అంటే ఏంటంటే సంఘ పెద్దలు. ఈ సంఘ పెద్దలని ప్రెస్బిటర్లు అంటారు. సంఘ పెద్దల్ని ప్రెస్బిటర్లు అంటారు. వీరి వృత్తి ఏంటంటే బోధ, పౌరోహిత్య కార్యాలు. ప్రెస్బిటర్ల వృత్తి ఏంటి అంటే బోధ, పౌరోహిత్య కార్యాలు. తర్వాత పీటర్ పెన్స్. ఈ పీటర్ పెన్స్ అంటే చర్చి విరాళాలు. చర్చి విరాళాలను పీటర్ పెన్స్ అంటారు. ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే పేదల సేవ నిమిత్తం ఉపయోగించడం జరుగుతుంది. ఈ పీటర్ పెన్స్ అనేవి చర్చికి ఇచ్చే విరాళాలు. ఇవి పేదల సేవ నిమిత్తం వసూలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అనైట్స్. ఈ అనైట్స్ అంటే ఏంటంటే వివిధ చర్చిల నుండి లభించే దశమ భాగాలు. అంటే వివిధ దేశాలలో ఉన్న చర్చిలు ఉన్నాయి. ఆ చర్చిల నుంచి లభించే దశమ భాగాలను ఏమంటామంటే అనైట్స్ అంటారు. అనైట్స్. నెక్స్ట్ వకన్. ఈ వకన్ అంటే సంఘాలపై పర్యవేక్షణ చేసేవారు. ఈ వకన్లు అంటే ఎవరంటే సంఘాల మీద పర్యవేక్షణ, సూపర్వైజర్ అన్నమాట. ఈ సంఘాల మీద పర్యవేక్షణ చేసేవారిని వకన్లు అంటారు. నెక్స్ట్ ఇటాలియన్ యుద్ధాలు. ఈ ఇటాలియన్ యుద్ధాలు చూసినట్లయితే ఫ్రాన్స్ రాజు ఫ్రాన్సిస్ I, స్పెయిన్ రాజు చార్లెస్ V, వీరిద్దరి మధ్య ఇటాలియన్ యుద్ధాలు జరిగాయి. ఇటాలియన్ యుద్ధాలు ఎవరి మధ్య జరిగాయి అంటే ఫ్రాన్స్ రాజు ఫ్రాన్సిస్ Iకి, స్పెయిన్ రాజు చార్లెస్ Vకి, వీరి మధ్య ఇటాలియన్ యుద్ధాలు జరిగాయి. ఎందుకు జరిగాయి అంటే రోమన్ చక్రవర్తి పదవి గురించి జరిగాయి. రోమన్ చక్రవర్తి పదవి గురించి జరిగాయి. క్రమంగా ఇది మిలాన్, ఇది ఇటలీలో ఉంది మిలాన్ అనే ప్రాంతం, ఈ మిలాన్ యొక్క ఆధిపత్యానికి దారితీసింది. మెయిన్ రోమన్ చక్రవర్తి పదవి కోసం జరిగిన యుద్ధాలు క్రమంగా మిలాన్ యొక్క ఆధిపత్యానికి దారితీశాయి. నెక్స్ట్ కార్ట్ కాంబ్రెసి సంధి. ఈ కార్ట్ కాంబ్రెసి సంధితో ఈ యొక్క ఇటాలియన్ యుద్ధాలు అనేవి ముగించబడ్డాయి. కార్ట్ కాంబ్రెసిస్ సంధి, ఈ సంధితో ఇటాలియన్ యుద్ధాలు ముగించబడ్డాయి. ఎప్పుడు జరిగాయి అంటే 1522లో 1559 ఈ సమయంలో జరగడం జరిగింది. ఈ యొక్క కార్ట్ కాంబ్రెసిస్ సంధితో ఇటాలియన్ యుద్ధాలు ముగించబడ్డాయి. తర్వాత పోప్ అలెగ్జాండర్ VI. ఈ పోప్ అలెగ్జాండర్ VI తన విధులు గుమస్తాలతో చేయించిన మతాధికారి. పోప్ అలెగ్జాండర్ VI తన విధులు గుమస్తాలతో చేయించిన మతాధికారి. నెక్స్ట్ పోప్ పయస్. ఈ పోప్ పయస్ సెయింట్ బాస్టిల్ చర్చిని నిర్మాణానికి విపరీత పన్నులు వసూలు చేశాడు. పోప్ పయస్ సెయింట్ బాస్టిల్ చర్చి నిర్మాణానికి విపరీతమైన పన్నులు వసూలు చేశాడు. నెక్స్ట్ జాన్ విక్లిఫ్. జాన్ విక్లిఫ్ ఇంగ్లాండ్ ప్రాంతానికి చెందినవాడు. మత సంస్కరణ ఉద్యమానికి వేగు చుక్క అని జాన్ విక్లిఫ్ పిలువబడ్డాడు. మత సంస్కరణ ఉద్యమానికి వేగు చుక్క, మత సంస్కరణ ఉద్యమానికి వేగు చుక్క అని పిలువబడ్డాడు. నెక్స్ట్ జాన్ హస్. ఈ జాన్ హస్ బోహెమియా, ఈ బోహెమియా ప్రాంతానికి చెందినవాడు జాన్ హస్. మతం పేరుతో చర్చిలో జరిగే అనైతిక కార్యక్రమాలు ప్రశ్నించాడు. జాన్ హస్ అనే ఆయన మతం పేరుతో చర్చిలో జరిగే అనైతిక కార్యక్రమాలు ప్రశ్నించాడు. ఇలా ప్రశ్నించేందుకు ఈయనను సజీవ దహనం చేశారు. జాన్ హస్ని సజీవ దహనం చేయడం జరిగింది. తర్వాత కేథలిక్ సంస్కరణ ఉద్యమాలు. దీని గురించి చూస్తే దీన్ని ఏమంటామంటే ప్రతి సంస్కరణ ఉద్యమం అంటారు. కేథలిక్ సంస్కరణ ఉద్యమాన్ని ప్రతి సంస్కరణ ఉద్యమం అంటారు. ఇందులో ట్రెంట్ పరిషత్. ఈ ట్రెంట్ పరిషత్ అనేది పోప్ యొక్క ఆస్థానం. ట్రెంట్ పరిషత్ అనేది పోప్ యొక్క ఆస్థానం. చర్చిని సంస్కరించడానికి ఈ యొక్క ట్రెంట్ పరిషత్ అనేది కృషి చేసింది. చర్చిని సంస్కరించడానికి కృషి చేసిన సంస్థ ఏది అంటే ట్రెంట్ పరిషత్. ఈ యొక్క ట్రెంట్ పరిషత్తే
లాటిన్ను అధికార భాషగా ఆమోదించింది. లాటిన్ భాషను అధికార భాషగా ఏ సంస్థ ఆమోదించిందంటే ట్రెంట్ పరిషత్తు. ఈ ట్రెంట్ పరిషత్ అనేది పోప్ ఆస్థానం ఇది. తర్వాత వల్లెట్ అంటే పరిషత్తు విడుదల చేసిన బైబిల్ ప్రతి. వల్లెట్ అంటే ఏంటంటే పరిషత్తు విడుదల చేసిన బైబిల్ ప్రతి. తర్వాత జెస్యూట్ సమాజం. ఈ జెస్యూట్ సమాజాన్ని 1534లో స్థాపించడం జరిగింది. ఈ జెస్యూట్ సమాజాన్ని ఎప్పుడు స్థాపించారంటే 1534లో స్థాపించారు. ఎవరు స్థాపించారంటే ఇగ్నేషియస్ లయోలా స్థాపించాడు. ఈ ఇగ్నేషియస్ లయోలా క్రైస్తవ పుణ్యపురుషుల జీవిత చరిత్రలు వీటిని చదివాడు. క్రైస్తవ పుణ్యపురుషుల జీవిత చరిత్రలు వీటిని చదివాడు. ఇగ్నేషియస్ లయోలా 33 సంవత్సరంలో ప్యారిస్ యూనివర్సిటీ ఈ యొక్క యూనివర్సిటీలో క్రైస్తవ వేదాంతాన్ని అభ్యసించడం జరిగింది. ఈ యొక్క ఇగ్నేషియస్ లయోలా 7 సహాధ్యాయులతో కలిసి జెస్యూట్ సమాజాన్ని స్థాపించాడు. 7గురితో కలిసి జెస్యూట్ సమాజాన్ని స్థాపించారు. ఈ 7గురిలో ప్రాముఖ్యంగా పేర్కొదగిన వారు ఎవరంటే జేవియర్, లైనేజ్. వీరిద్దరూ కూడా 7గురిలో సభ్యులుగా ఉన్నారు. ఈ జేవియర్ గురించి చూసినట్లయితే క్యాథలిక్ను భారత్, చైనా, జపాన్లకు విస్తరింపజేశాడు. ఈ జేవియర్ క్యాథలిక్ మతాన్ని భారతదేశము, చైనా, జపాన్ ఈ ప్రాంతాలకు విస్తరింపజేశాడు. చివరి 2 సంవత్సరాలు జపాన్లో గడిపాడు. జేవియర్ చివరి 2 సంవత్సరాలు జపాన్లో గడిపాడు. క్యాథలిక్ సిద్ధాంతాలను ప్రచారం చేశాడు. నెక్స్ట్ ఇంక్విజిషన్ అంటే ఏంటంటే మతోద్యోగులు అంటే క్రైస్తవ మతంలో ఉద్యోగులు లౌకిక సుఖాలు వదులుకోవాలి అని ప్రసారం చేశాడు. దీన్ని ఇంక్విజిషన్ అంటారు. ఇంక్విజిషన్ అంటే ఏంటంటే లౌకిక సుఖాలను వదులుకోవాలి. ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో ఈ యొక్క మత ఉద్యోగులు లౌకిక సుఖాలు వదులుకోవాలి. ఈ పాయింట్ని ఏమంటామంటే ఇంక్విజిషన్ అంటారు. జేవియర్ సత్ క్రైస్తవులు చదవకూడని ఇండెక్స్ రూపొందించడం జరిగింది. మత న్యాయస్థానం ఇది ఎందుకంటే ఎవరైనా మత విషయాలను ధిక్కరిస్తే వారిని శిక్షించడానికి ఈ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఎవరు అవలంబించారంటే స్పెయిన్ రాజు 2వ ఫిలిప్ అమలుపరిచాడు. ఈ మత న్యాయస్థానాన్ని ఎవరు అమలుపరిచాడు అంటే స్పెయిన్ రాజు 2వ ఫిలిప్ అమలుపరచడం జరిగింది. జేవియర్ సంబంధించింది. నెక్స్ట్ ఈ లైనేజ్ ట్రెంట్ పరిషత్తులో పోప్ అమోఘత్వాన్ని, మతోద్యోగుల క్రమశిక్షణను సూత్రీకరించాడు. ట్రెంట్ పరిషత్తులో పోప్ అమోఘత్వాన్ని, మతోద్యోగుల క్రమశిక్షణ సూత్రాలను వీటిని పేర్కొన్నాడు అన్నమాట లైనేజ్. ఈ జెస్యూట్ సమాజం పోపును తిరుగులేని మతాధికారిగా అంగీకరించింది. క్యాథలిక్ చర్చికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. ఈ యొక్క క్యాథలిక్ సమాజాన్ని ఎవరి కాలంలో అప్రతిష్ట పాలైంది అని మనం చూసినట్లయితే పోప్ అలెగ్జాండర్ 6, పోప్ లియో 10, క్లెమెంట్. మరొకసారి పోప్ అలెగ్జాండర్ 6, పోప్ లియో 10, క్లెమెంట్ వీరి కాలంలో ఈ యొక్క క్యాథలిక్ మతం అనేది అప్రతిష్ట పాలైంది. మరి తిరిగి ఇది ఎవరి కాలంలో ఔన్నత్యం పొందింది క్యాథలిక్ మతం అంటే పాల్ 3, పాల్ 4, పయస్ 4, పయస్ 5. మరొకసారి పాల్ 3, పాల్ 4, పయస్ 4, పయస్ 5 వీరి కాలంలో మళ్ళీ తిరిగి ఔన్నత్యాన్ని పొందింది క్యాథలిక్ మతం. మత సంస్కరణ ఉద్యమ ఫలితాలు దీని గురించి చూసినట్లయితే ఇందులో మొట్టమొదటిగా పేర్కోవాల్సింది ఫ్రాన్స్. ఆధునిక ఐరోపా కేంద్ర బిందువు ఏది అంటే ఫ్రాన్స్. మరి చెప్తున్నాను, ఆధునిక ఐరోపా కేంద్ర బిందువు ఫ్రాన్స్. ఇది బోర్బన్ రాజవంశ ప్రాబల్యంలోకి వెళ్ళింది. ఈ మత సంస్కరణ ఉద్యమం ఫలితంగా బోర్బన్ రాజవంశ ప్రాబల్యంలోకి వెళ్ళింది. నెక్స్ట్ వెస్ట్ఫాలియా సంధి. ఈ వెస్ట్ఫాలియా సంధి అనేది 1648లో జరిగింది. ఇందులో చోటు చేసుకున్న 30 సంవత్సరాల యుద్ధం అంతరించింది. 30 సంవత్సరాల యుద్ధం అనేది అంతరించింది. ఆక్స్బర్గ్ సంధిలో అంశాలు సవరించింది. ఇది వెస్ట్ఫాలియా సంధి ఆక్స్బర్గ్ సంధిలోని అంశాలను సవరించింది. ఇదే సమయంలో అంతర్జాతీయ న్యాయస్థానం అమల్లోకి వచ్చింది. ఈ సమయంలోనే అంతర్జాతీయ న్యాయస్థానం అమల్లోకి వచ్చింది. తరువాత ఈ అంతర్జాతీయ న్యాయస్థానం పిత ఎవరంటే హ్యూగో గ్రోషియో చాలా ఇంపార్టెంట్. హ్యూగో గ్రోషియో అంతర్జాతీయ న్యాయస్థాన పిత ఇతరు లౌకికవాదం ఏర్పడింది. ఇదే కాలంలో
లౌకికవాదం అనేది ఏర్పడింది. ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.